హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా. నా పేరు ఉదయ్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక స్పెషల్ లిరిక్ రైటర్ తోటి. జనరల్‌గా ఒక లిరిక్ రైటర్‌కి సంబంధించిన వరకు ఆయన రాసిన సాంగ్స్ సంబంధించిన వరకు టోటల్ వర్క్‌లో కొన్ని ఆణిముత్యాలని మనం చెప్తూ ఉంటాం. దాన్ని సెలెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే రైటర్ మాత్రం ఆయన ఏ పాట రాసినా కూడా అవన్నీ ఆణిముత్యాలే. అంటే ఒక 'నువ్వొస్తావని' కావచ్చు, ఒక 'ఆనందం' కావచ్చు, ఒక 'సింహరాశి' కావచ్చు. లైక్ ఇలాంటి సినిమాలన్నీ రాసిన పాటలు మొత్తం కూడా ఆణిముత్యాలే. మరి ఆయన ఎవరో కాదు, హీస్ నన్ అదర్ దాన్ రవికిరణ్ పోతుల. నమస్తే రవికిరణ్ గారు. నమస్తే. వెల్కమ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ తమ్ముడు. సార్ నిజంగా ఇలా మాట్లాడడం నాకెంతో కాస్త ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఉండేలాగా మాట్లాడేసుకుందాం. మాట్లాడుకోవడం బెటరు. నాకు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఈ ఫార్మాలిటీ ఏదో లాగుంది. తమ్ముడు అన్నయ్య పక్కన పెట్టేసి ఫ్రీగా మాట్లాడుకుందాం. మనదైన వెర్షన్లో. వెల్కమ్ టు సువర్ణ మీడియా అన్నయ్య. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ తమ్ముడు, బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత కాసేపు మీతో మాట్లాడే అవకాశం నాకు రావడం. ఎందుకంటే పర్సనల్గా మీతో నాకు అసోసియేషన్ కొన్ని సంవత్సరాలు ఉంది. మనం కలిసి ఒక సంస్థలో వర్క్ చేసాం. ఎస్. సో ఆ రోజులు చాలా మెమరబుల్ డేస్. నేను నిజంగా ఆ రోజు మోస్ట్ మెమరబుల్ డేస్. బట్ నేను ఆ రోజు చాలా ఎర్లీ, అంటే ఒక న్యూ కమర్ని అప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి. నిజంగా అప్పుడు మీ గురించి తెలియదు. విచిత్రం ఏంటంటే నేను మళ్ళీ ఆఫీస్ మానేశాక ఆ తర్వాత కొన్ని సినిమాలు చూసి ఆ సినిమాలో సాంగ్స్ వింటున్నప్పుడు మీ పేరు అంతా చూసుకొని నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. అంటే దీనితోనా నేను ఇన్ని రోజులు నేను ఫ్రెండ్షిప్ చేశాను అనేది. కలిసి ట్రావెల్ అయ్యాం కదా. కలిసి ట్రావెల్ అయ్యాము. yes, బట్ వెరీ హ్యాపీ అండ్ వెరీ సారీ. ఆ రోజు అంటే అప్పటికేం తెలియదు, నాకు తెలియదు మీతో ఆ సన్నిహితం ఉన్నాను. కానీ సో మీ బ్యాక్గ్రౌండ్లో మీరు ఇన్ని హిట్ సాంగ్స్కి రాశారా, మీ చరిత్ర ఇంత ఉందా అనేది నిజంగా ఆ సమయానికి నేను నాకు చాలా తక్కువ తెలుసు. లేటర్ నా జర్నీలో సూపర్ సార్. నిజంగా చాలా హ్యాపీ. చాలా అంటే నేను ప్రివిలేజ్గా ఫీల్ అవుతాను. ఈరోజు మీరు నాకు ఇచ్చిన ఒక గంట ఐఎమ్ సో హ్యాపీ. అభిమానం తమ్ముడు, అంతే. నీ అభిమానం అది అంతే కదా. ఎలా ఉన్నారు అన్నయ్య? బాగున్నాను తమ్ముడు, చాలా బాగున్నాను. సో మీతో మాట్లాడితే నిజంగా ఏమంటారు, ఒక లైబ్రరీ లాగా, ఒక పాటకు సంబంధించిన వరకు సో అంత నాలెడ్జ్ మీకు ఉంది. మాట్లాడుకుందాం మెల్లమెల్లగా మాట్లాడితే. లో మాట్లాడే ముందు ఒక్కసారి ప్రాపర్ ఎక్కడ మంది అంటే మన వ్యూయర్స్ నాకు తెలుసు, బట్ మా వ్యూయర్స్ కోసం. గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఒక కోనసీమ కుర్రోడు అంతే మీకు. ఓకే. సో మెల్లగా బీటెక్ కంప్లీట్ చేసుకొని కన్స్ట్రక్షన్లో చేరడానికి హైదరాబాద్ వచ్చి కెరీర్ స్టార్ట్ చేయడానికి అడుగులు వేస్తున్న సమయంలో ఫస్ట్ వచ్చిన తొలి అవకాశం ఏంటంటే నువ్వు వస్తావని అనే సినిమా. ఫస్ట్ మీరు ఎక్కడ ప్రాపర్ ఏంటి, అన్న తమ్ముడు అక్క చెల్లి ఇలా ఉంటారు కదా. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే దాని నుంచి మనం అమ్మ నాన్నగారు, ఇద్దరు అక్కలు, ఓ తమ్ముడు. కెరీర్ ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇదే. ఓకే. గోదావరి పరివాహక ప్రాంతం అని చెప్పాలి దాన్ని. వైనతేయ గోదావరి పాయ దగ్గర మా ఇల్లు. ఓకే. సో అక్కడి నుంచి అమలాపురం నుంచి ఇలా ట్రావెల్ అయ్యి హైదరాబాద్ వరకు వచ్చా. ఓకే రవణ, జనరల్గా ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకుందాం. సో తనకి ఇన్స్పిరేషన్గా ఒక చిరంజీవి గారిని తీసుకోవచ్చు, ఒక రామారావు అని తీసుకోవచ్చు, ఇట్లా ఉంటుంది. లేదా ఒక దర్శకుడు అనుకుందాం. ఒక దర్శకుడు ఇన్స్పిరేషన్గా అంటే లైక్ చాలామంది ఉంటారు మనకి. సో అప్పటి మనకి కోదండరామిరెడ్డి కావచ్చు, ఇంత ముందు కావచ్చు, ఇంకా ప్రీవియస్గా వెళ్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు ఉన్నారు. రీసెంట్గా వర్మ గారు, ఇలా చాలామంది, కొంతమంది సర్టన్ పీపుల్కి ఒక్కొక్కరికి ఒక దర్శకుడు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటారు. బట్ యాజ్ ఎ రైటర్గా అనేది మనకి వాటన్నిటికన్నా వేరు. ఇంకోటి ఏంటంటే ఆర్టిస్ట్ అవ్వాలన్నా కూడా సో మనం ఎవరినో చూసి నేర్చుకొని చెయ్యొచ్చు. లేదు డైరెక్షన్ అయినా కూడా సో మనం ఎవరి ఇన్స్పిరేషన్ తీసుకుంటాం, కొందరికి వర్క్ చేస్తాం. బట్ కమింగ్ టు రైటర్ అంటే ఈ స్కిల్స్ ఏదైతే ఉందో, అది మాటల రచయిత కావచ్చు, పాటల రచయిత కావచ్చు, వీళ్ళు మాత్రం ఇన్స్పిరేషన్ తీసుకుంటేనే అవ్వలేరు. ఇన్బుల్డ్ వీళ్ళకి ఎక్కడో పుట్టుకతో రావాలి. సో అలా నేర్చుకుంటే కవిత్వాలు రాయలేము, మనం నేర్చుకుంటే వచ్చేది కాదు. అట్లా ఇది ఇన్బుల్ట్ ఎక్కడో మనకి ఆ బ్లడ్లో కావచ్చు, లేదా పెరిగిన వాతావరణం కావచ్చు, ఎక్కడో చోట అది మీకు కనెక్ట్ ఇవ్వాలి. సో అలా మీకు ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనిపించింది? అసలు మీకు మొదట ఆలోచన కానివ్వండి, లేదు మీలో ఒక రైటర్ ఉన్నాడు అని ఎప్పుడు మీరు నోటీస్ చేశారు మిమ్మల్ని మీరు ఒక రైటర్గా? అంటే యాక్చువల్గా అసలు దీనికి సంబంధించి ఏమీ తెలియని ఒక నాలెడ్జ్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కాలేజ్ జాయిన్ అయ్యే వరకు ఇది కూడా ఏం తెలియదు నాకు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఏం కవితల గురించి తెలియదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తుంటే గేట్ బయట ఒక ఆయన ఉన్నారు, రూమ్ బయటే. ఆయన లెక్చరర్ అని కూడా తెలియదు నాకు. గడ్డంతో ఉండి ఒక రకంగా ఉన్నారు ఆయన, చెప్పాలంటే కంపేర్ చేయలేం. అలా ఎవరైనా అనుకుని లోపలికి వెళ్ళిపోయాను. వచ్చారు, క్లాస్కి వచ్చారు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మన తెలుగు మీడియం స్టూడెంట్, అప్పుడు ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం.
అదే కష్టం అనుకుంటే ఈయనే మళ్ళీ వచ్చారు లోపలికి. వచ్చి కాసేపు ఇంగ్లీష్లో మాట్లాడి అందరిని కన్ఫ్యూజ్ చేసి నేను తెలుగు లెక్చరర్ని అన్నారు. ఓకే. అందరం గట్టిగా గాలి పీల్చుకున్నాం. ఇంచుమించు ఎక్కువ మంది తెలుగు మీడియం స్టూడెంట్సే ఉంటారు కదా మీకు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఆయన అది ఇది మాట్లాడుతూ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మీరు నాకు పరిచయం చేసుకోకర్లేదులే అని చెప్పి ఒక కవిత చెప్పారు ఆ ఫ్లోలో. అదిగో మేడ పక్కన గోడ పక్కన దూడ వేసింది పేడ అన్నారు. ఆ తర్వాత చాలా మాటలు మాట్లాడారు. నా మైండ్లోకి ఏవీ వెళ్ళలే. ఓకే. ఇక్కడ ఆగిపోయాను నేను. ఓకే. ఇంటికి వెళ్ళిపోయాను. తిన్నాను, అందరూ పడుకున్నారు, నాకు నిద్ర రావట్లే. ఏదో రాయాలనిపిస్తుంది, తెలియదు మనకి. ఓకే. పెన్ను పేపర్ తీసుకున్నాను, విండోలో కూర్చున్నాను. కూర్చుని మెల్లగా స్టార్ట్ చేశారు. అతి సుందర సుస్యందన కోనసీమ ప్రకృతి, మురిపించే మరపురాని దేవాలయాల సంపత్తి, గోదావరి సాగరాల సంగమమే సహజమెచ్చట, కోకిల గానంలా కోనసీమ ముచ్చట అని రాశాను. అప్పుడు ఇది ఆ రాత్రి రాశాను. ఫస్ట్ టైం ఇదే ఎలా రాశాను. సార్, ఎలా సాధ్యమైంది? నాకు తెలియదు మరి ఎలా అడిగితే నేను మాత్రం ఏం చెప్తాను. వచ్చింది నిద్రపోనివ్వట్లేదు, పెన్ను పేపర్ పట్టుకుంటే ఇది వచ్చింది, ఇది రాశాను. తీసుకెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజీకి వెళ్ళిన తర్వాత, ఆయన పేరు కేవీఆర్ గారు, తెలుగు లెక్చరర్ అనమాట. దొరికారు మొత్తానికి. ఒక టైంలో స్టాఫ్ రూమ్లో చాలాసార్లు ట్రై చేస్తే ఒకసారి దొరికారు మొత్తానికి. ఓకే. నేను ఇంటికి వెళ్ళే లోపల దగ్గరికి వెళ్ళాను. ఎరా అన్నారు. ఏ క్లాసు అన్నారు. నేను మా క్లాస్కి వచ్చారు సార్ అన్నాను. నాకు కొత్త కదా మరి ఆయనతోటి. ఓకే. ఏంటిలో వచ్చామంటే తీసుకెళ్ళి పేపరు కొంచెం అటు ఇటుగా చేసి చేతికి ఇచ్చా. ఇలా చదివారు దాన్ని. చదివి నీ పేరేంటి మళ్ళీ చెప్పి అన్నారు. పోతుల రవికిరణ్ అండి. ఒరే పోతులా అన్నారు. చెప్పండి సార్ అన్న. నీ బతుకు ఇదేరా, ఈ పెన్ను పేపరే నీ జీవితం, గుర్తుపెట్టుకో, ఇదే నీ జీవితం. ఓకే. నీకు ఇప్పుడు అర్థం అవ్వదు. నువ్వు పెన్ను పేపరు లేకుండా ఎక్కడికి వెళ్ళకు. మీకు వ్యవసాయం ఉందా అన్నారు. ఉంది సార్ అన్న. పొలం వెళ్తాను సార్. పొలం వెళ్ళినా కూడా జేబులో పెన్ను పేపర్ ఉండాలి నీకు. ఓకే అని చెప్పి వదిలేశారు నన్ను. ఆయన అన్నారు ఇంకో మాట, ఎప్పుడు ఏ తాట వచ్చినా పేపర్ పెన్ పెట్టు, మిస్ చేసుకోకు. ఎప్పుడు ఏ తాట వచ్చినా పేపర్ పెన్ పెట్టు. నేను అంత తేలిక పదాలతోటి నేను చెప్తే ఇంత బరువు పదాలు ఎలా పుట్టారని నీకు అని అడిగారు నన్ను. ఓకే. తెలియదు సార్, నిద్ర పట్టట్లేదు, ఇంకా ఆలోచనతో ఇది వచ్చి ఇది రాశాను నేను అన్న. అందుకే నీలో ఏదో విద్వత్ ఉంది కాబట్టి చెప్తున్నా, నువ్వు దీన్ని వదులుకోకు. వదులుకున్నా నేను వదలలేదు, నీ జీవితం ఇదే, నీకు ఇప్పుడు అర్థం అవ్వదు కాబట్టి నేను ఎలా చెప్తున్నాను నీకు అని చెప్తే, అప్పటి నుంచి వచ్చిన ప్రతి థాట్ పేపర్ మీద పెట్టడం అలవాటు అయిపోయింది ఇక నాకు. ఓకే. అలా కవిత రాయడం అలవాటు అయింది. ఆ కవిత నుంచి బీటెక్ వచ్చేటప్పటికి భక్తి గీతాలు రాసేదాకా చేరుకున్నాను. బీటెక్లోనే? బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఇంకా అదే, ఇంకా మీకు ఇంటర్మీడియట్లోనే ఉండేది. బీటెక్కి రాగానే క్యాంపస్లో ఎవరన్నా చిన్న ఏదన్నా నాతోనే రాయించుకోవడం, ఎవరికైనా లెటర్ రాయాలన్నా, అరే కొంచెం రవి రాసి పెట్టంటే సరే రాసి ఫ్లోలో చక్కగా రాసేవాడిని అందంగా. ఇది ప్రేమ లేఖలా? చేత్తో నా తెలుగు రాత కూడా బాగుంటుంది. ఓకే. నేనే రాస్తే మరి ఇస్తే బాగోదు, నువ్వు రాసుకోరా, నేను రాస్తాను, నా పేరు నా వర్డింగ్ తెలిసిపోతాయి కదా, అక్షరాలు నేను రాసినట్టు ఉండకూడదు, నువ్వు రాసుకో అని చెప్పి నేను మామూలుగా రఫ్గా ఇచ్చేవాడిని. సో అది కాస్త మెల్లగా భక్తి గీతాల వరకు వెళ్ళింది. ఓకే. మధ్యలో రెవల్యూషనరీ వైపు వెళ్ళాను కొంచెంసేపు తెలియకుండానే. అంటే క్యాంపస్లో మీకు తెలిసే ఉంటుంది కదా, నైట్స్ అప్పుడు ఎవరో వచ్చి పాడుతూ ఉంటారు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను దానికి. ఒక సాంగ్ నాకు నేను రాశాను, మీకు వినిపించలేను, విన్నా మీరు ఏదో అనుకుంటారు కానీ అప్పుడు ఆపేశాను దాన్ని. ఓహో ఇది నా లైఫ్ కాదు, ఇటువైపు వెళ్ళకూడదు, మనం ఇటు వెళ్తే నేను అటు వెళ్ళాల్సి వస్తుంది, జనజీవన శ్రమంతో మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది అని. గుర్తుందా పాట? అమ్మ వద్దు. అయితే అది అక్కడ ఆపేసి మెల్లగా జోనర్ మార్చుకుని భక్తి గీతాల మీదే ఉంటూ కొంచెం ఫ్లోలో ముందుకు వచ్చి, కమ్మని కలవో వెన్నెలవో కమ్ముకు వచ్చిన జుమ్మను తుమ్మెదవో నా మదిలో గీతికవో అని ఇలా మొదలుపెట్టు పల్లవి రాశాను. ఫస్ట్ టైం నేను రాసిన తొలి పల్లవి ఇది. ఓకే. అంటే ఇలా అంటే సెన్స్ ఎందుకు వచ్చింది, సౌండ్ మీనింగ్ అంతా చూసుకుంటూ వెళ్దామనే ప్రయత్నంలో ఇలా మొదలైన పాటల ప్రయాణం. అలా వచ్చిన ప్రతిసారి ఏదో పల్లవి పుట్టేది, ఏదో పల్లవి. ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఎవరన్నా కొంచెం అంటే నా పరిధిలో నాకు ఎక్కడ కనపడేదాన్ని చూసుకుని పాటగా మలుచుకునేవాడిని. చిన్న పదం దొరికిన పల్లవి రాయడం అనేది ఇంకా జేఎన్టీయూ లైఫ్లోనే, కాకినాడ జేఎన్టీయూ లైఫ్లోనే నాకు అలవాటు అయిపోయింది అనమాట. ఓకే. సో కాకినాడ దగ్గర బోట్ క్లబ్ అని ఉంటుంది. ఈవినింగ్ అయితే అందరూ వేరే పనులు ఉంటే నేను పెన్ను పేపర్ పట్టుకుని బోట్ క్లబ్లో కూర్చుని వెళ్ళి అక్కడ బోటింగ్ చేస్తూ ఉంటారు. వాటర్ చూస్తే ఇంకా ఫీలింగ్ వచ్చేది అన్నమాట నాకు. ఓకే. అది మన ప్రయాణం యాక్చువల్గా. పాటగా నా ప్రయాణం మొదలైంది అక్కడ. ఓకే. బీటెక్ థర్డ్ ఇయర్లో హైదరాబాద్ వచ్చాను. ప్రేయసీ రవి డైరెక్టర్ కాకినాడ, చంద్రమహేష్ గారిది. ఆయన కలిశాను మన రామానాయుడు స్టూడియోలో. ఓకే. అప్పుడు ఆయన కలిసిన తర్వాత నాయుడు గారు అక్కడ బయట నిలబడి ఉన్నారు ఎందుకు, రూమ్ దగ్గర. చూస్తే గుర్తుపడతాం కదా, పలానా అని తెలుస్తుంది కదా. మెల్లగా దగ్గరికి వెళ్ళి విష్ చేస్తే ఆయన లోపలికి వెళ్ళారు. ఏమోలే నేను కూడా వెనకాల వెళ్ళా. చెప్పాను ఇలా
ఏం చిన్న చదువుకున్నావు? పాజ్ చేద్దాం ఇక్కడ. ఉమ్, సో Okay, ఈ సినారియోలో అంటే అప్పటివరకు మీరు పాటలు రాస్తున్నారు. ఉమ్. సో ఫ్యూచర్ మీకు తెలియదు, Nothing, నేను ఏం సినిమాలకు లేదు. రాయాలని ఇదంతా ఏం లేదు. బుద్ధిగా చదువుకునేవారు రవికిరణ్ అంతే. వచ్చింది. సో మీ లెక్చరర్ ఎవరైతే రావు గారు ఉన్నారో, సో ఆయన KVR గారు. కేవీఆర్ గారు ఉన్నారో, ఆయన ఎక్కడో చిన్నగా ఒక విత్తనం మీలో నాటేసి విత్తనం నాటి ఆయన వదిలేశారు ఆయన. గుర్తించారు, విత్తనం నాటారు, మీ లైఫ్ ఆయన గుర్తించారు. నాకు తెలియదు కదా తమ్ముడు, Yeah, ఏం okay. తెలుస్తాయి అప్పుడు ఆ ఏజ్ లో. సో ఇంటర్మీడియట్లో బెరుకు బెరుగ్గా కాలేజీకి వెళ్ళడం తప్ప ఏం తెలియదు. ఓకే నలుగురు అమ్మాయిల చోట ఉంటే చేతులు వణికేయడానికి పరిస్థితి ఉంటుంది అప్పుడు కదా. ఓకే అంటే ఇప్పుడు లేదు, ఆ రోజులు అలాగే ఉండేది. ఓకే. సో ఆ పరిస్థితుల్లో మీరు పాటలు రాయడం స్టార్ట్ చేశారు, కవితలను రాస్తున్నారు. కానీ ఏదైతే ఈ సినిమా రంగం అనేది ఉందో ఇది డిఫరెంట్ ఇది ఉంటుంది. సో సినిమా రంగంలోకి రావాలని అనిపించడం కావచ్చు, వచ్చాక ఏదైతే మీరు అక్కడ నాయుడు గారు ఉన్నారు అని కలవడం కానీ ఇది ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు, మనల్ని ప్రతి దాంట్లోనూ వాళ్ళే మనకి పక్క నుండి నడిపించే గనులంతా వాళ్ళే. మన జీవితంలో కూడా ఎవరికైనా రే ఇక్కడ నువ్వు ఉండాల్సినోడే కాదురా, నీ కథలు వేరు, నువ్వు ఎలా రాస్తావరా బాబు అది ఇది అని మొత్తానికి ఏదో ఇంజెక్ట్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని థర్డ్ ఇయర్లోనూ ఐ థింక్ నేను వచ్చాను. కాకినాడ JNTU నుంచి మెల్లగా హైదరాబాద్ వచ్చాను. అప్పట్లో తెలిసిన విషయం ఏంటంటే చంద్రమహేష్ గారు ప్రేయసి రావు అనే సినిమా చేస్తున్నారు, సురేష్ ప్రొడక్షన్లో సినిమా. ఓకే. ఆయన మీ ఊరి కాకినాడ కాబట్టి ఓకే కాకినాడ డైరెక్టర్ కదా, ఏదో తిన్నది దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం పోని అనుకుని వచ్చేసా. రామన్ అడిగి స్టూడియోకి వచ్చాను, చంద్రమహేష్ గారిని కలిశాను. ఆయన 1 or 2 monthsలో మళ్ళీ కలవడం, నాకు ట్యూన్స్ వస్తాయి నేను పిలుస్తానంటే, సరే మనకు ఏం తెలీదు, ఏదో మాట్లాడుతున్నారు ఈయన, అదే రాయిస్తారు కదా అనే నమ్మకం ఉండింది. సరే వచ్చేస్తున్నాను, కిందకి డౌన్లో నడుచుకుంటూ వస్తున్నాను. రైట్ సైడ్లో నాయుడు గారు పర్సనల్ రూమ్ ఉంటుంది, మీకు ఐడియా ఉండి ఉంటుంది అక్కడ స్టూడియో దగ్గర. డౌన్లో పైన దిగుతూ ఉంటే రైట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది రూమ్. నిలబడ్డారు ఆయన. చూడంగానే రామారెడ్డి గారు కదా, మనం చూసిన మొహం కదా, 2 చేతులు మర్యాద సహజం, దగ్గరికి వెళ్ళి 2 చేతులు నమస్కారం పెట్టి, సార్ ఇలా వచ్చాను, ఇలా చంద్రమహేష్ గారిని కలిశాను సార్ అని చెప్తే, అవునమ్మా అన్నారు. ఆయన నడుచుకుంటూ లోపలికి వెళ్ళారు, ఆయన వెనకాల నేను నడుచుకుంటూ లోపలికి వెళ్ళాను. ఆయన కూర్చున్నారు, నేను నిలబడ్డా. కూర్చోమన్నారు, పర్వాలేదు సార్ అన్న. కూర్చోమన్నారు ఆయన. ఓకే పర్వాలేదు సార్ అన్న. ఏం చేస్తున్నావు అంటే, ఇలా బీటెక్ చదువుకున్నాను సార్. మరి ఎందుకు అంత కంగారు నీకు, అది కంప్లీట్ చేసుకుని రావచ్చు కదా, నేను ఎవరొద్దన్నారు అప్పుడు, ముందు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి, ఆ తర్వాత రా, నీకు బాగుంటుంది అని ఎందుకో చెప్పారు అట్లా. ఓకే సరే సార్ అది అని ఎందుకు కొంచెం మాట్లాడాను. అదే నాకు అర్థమైంది నీ ఇంటెన్షన్, నువ్వు అప్పుడు వస్తే నీకు మంచిది అన్నారు. సరే సార్ అని వెళ్ళిపోయాను. బుద్ధిగా చదువుకుని ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చి కన్స్ట్రక్షన్లో చేరి అప్పుడు ఇలా మళ్ళీ ప్రయత్నం మొదలెట్టారు. ఓకే. తొలి ప్రయత్నంగా ఇంతవరకు బాగానే ఉంది. బట్ మీ తొలి ఫస్ట్ మూవీ నువ్వు వస్తావని, ఎస్, దట్టు ఫేమస్ సాంగ్ మేఘమై నువ్వు వస్తావని. ఓకే. ఎస్ఏ రాజ్కుమార్ గారు, ఎస్ఏ రాజ్ కుమార్ గారు, ఓకే, హీరో నాగార్జున గారు, పైగా అది సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనే మంచి బ్యానర్లో, మంచి టాప్ సాంగ్, క్రేజీ సాంగ్ అది. ఎక్కడ చూసినా, ఏ ఆటోలో చూసినా, ఎవరింట్లో చూసినా. సో అప్పుడు మనకి ఏంటంటే టేప్ రికార్డర్స్ బాగా ఉండేవి. అప్పుడు క్యాసెట్సే కదా, క్యాసెట్స్ లేవు కదా. ఏ షాప్కి వెళ్ళినా, ఏ ఆటో వాడిని ఏది ఎక్కినా కూడా Definitely గా, ఈ నిజంగానే. మేఘమే నువ్వు వస్తావు అనే సాంగ్ నిజంగా చెవులు ఎక్కడ చూసినా అదే వినిపించేది. కానీ నిజంగా ఆశ్చర్యం, అప్పటి వరకు మీకు అనుభవం లేదు, ఏమీ లేదు. కానీ మొదటి అవకాశమే నువ్వు వస్తావనిలో ఆ సాంగ్ మీకు ఎలా వచ్చింది, దాని అనుకున్న స్టోరీ ఏంటి? కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్నాను. BKSN బాబు గారని సాయి ప్రవీణ్ కన్స్ట్రక్షన్స్లో సైట్ ఇంజనీర్గా ఉన్నాను అనమాట. నేను ఒక 4 వెంచర్స్ ఉన్నాయి వాళ్ళవి. ఆ 4కి ఇన్ఛార్జ్ నేనే. ఓకే. బేగంపేట శ్యామ్లాల్ దగ్గర ఒకటి. అంటే మీరు బీటెక్లో సివిల్ ఓకే ఫైన్. సో అన్నీ చేస్తూ సైట్లో అమౌంట్ ఇచ్చారు ఎవరో వచ్చి. ఈయనకి ఫోన్ చేసి చెప్పాను, సార్ సైట్లో ఇలా అమౌంట్ ఇచ్చారు, ఈ అమౌంట్ ఏం చేయాలి సార్ అని. ఎవరికి? మా BKSN బాబు గారికి, సైట్ ఓనర్. ఓకే. సైట్ అది మా ఎవరైతే MD ఉన్నారో ఆయన కోపం ఎక్కువ. ఆయనతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. సార్ అమౌంట్ ఇచ్చారు, అమౌంట్ ఏం చేయండి సార్ అని అడిగితే, పర్టికులర్ ఇంటి దగ్గర ఇచ్చారు రవికిరణ్ అన్నారు. ఆయన ఇల్లు తెలియదు నాకు, ఓకే, ఫిల్మ్ నగర్ అని మాత్రమే తెలుసు, ఇల్లు తెలియదు. ఎక్కడ అని అడిగితే ఏమంటారో, సరే సార్ అని సైలెంట్గా ఉండి వెహికల్ వేసుకుని RX 100 ఉండేది నా దగ్గర, ఓకే, అది వేసుకుని బయలుదేరా ఫిల్మ్ నగర్కి. వచ్చి ఫిల్మ్ నగర్ వస్తే ఏం తెలుస్తుంది BKSN బాబు గారు అంటే ఎవరు చెప్తారు నాకు అక్కడ? చెప్పరు. అదేమో రామానాయుడు గారు ఇల్లే తెలుసుకోవడానికి, ఎవరైనా చెప్తే అక్కడానికి. ఓకే. తిరుగుతున్నాను కన్ఫ్యూజన్లో. ఉంటారు కదా మళ్ళీ అదే బ్యాచ్లో ఒకడు కనిపించి అక్కడ ఫ్రెండ్, అరే రవి ఆల్రెడీ వచ్చేసావా అన్నాడు. వచ్చేయడం ఏంటంటే, అది ఇప్పుడు ఇక్కడ కనపడ్డామంటే నీ పనిలోనే ఉన్నట్టే కదా అని. లేదురా ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్లో చేస్తున్నానంటే, కన్స్ట్రక్షన్లో చేస్తున్నావా అని కాఫీ అది తాగిన తర్వాత పక్కకి వెళ్ళి పని ఇలా చెప్పాను. వాడు హార్డ్వేర్ వర్క్ చేస్తున్నాడు, హార్డ్వేర్లో ఉన్నాడు. BKSN బాబు అనగానే ఇక్కడే దగ్గరే తెలిసి నాకు హౌస్ అని ఇల్లు చూపించాడు. చూపించేసి వచ్చే వరకు ఉన్నాడు. చూపించాడు, ఇల్లు చూపించే ముందే మాట్లాడాడు.
నువ్వు చూపించేసిన తర్వాత ఇది ఫిల్మ్ నగర్ అన్నాడు. ఒరే ఉండరా నాకు తెలియదు కదా అని చెప్పి నేను లోపలికి వెళ్ళి అమౌంట్ ఇచ్చి వచ్చాను కొద్దిగా. కాపీ అయిపోయింది, అమౌంట్ అయిపోయింది, బయటకు వచ్చాం. బండి మీద నీ బండి ఇక్కడ పెట్టమన్నాడు. వాడి బండి ఎక్కించుకుని మొత్తం రౌండ్ వేసాడు. ఓకే. ఇది సూపర్ గుడ్ ఫిల్మ్స్, ఇది పరుచూరు గోపాలకృష్ణ గారి ఇల్లు, ఆ పక్కన కోడి రామకృష్ణ గారి ఇల్లు, ఈవీవి గారి ఇల్లు. ఆ రూట్లో అవే ఉంటాయి మీకు. ఐడియా ఉంది కదా మీకు. అవునవును. రాసి వాళ్ళ ఇల్లు కూడా ఉండేది అప్పట్లో రైట్ సైడ్లో. అవన్నీ చూపిస్తూ ఇదిరా ఫిల్మ్ నగర్, ఇంక నువ్వు ప్రయత్నాలు మొదలుపెట్టు బాయ్ అని చెప్పి ఆ డౌట్. నేను మళ్ళీ ఫ్రేమ్లోకి వచ్చి మళ్ళీ బైక్ వేసుకుని సైట్కి వెళ్ళకుండా ఓకే బుద్ధిగా నడుచుకుంటూ అది బండి వేసుకుని వెళ్ళి సూపర్ గుడ్ ఫిల్మ్సే పర్ఫెక్ట్గా కనపడింది నాకు. ఓకే. ఎక్కువ క్రౌడ్ అంతే, అంటే ఎక్కువ చెప్పులు ఉన్నాయి బయట, అంటే చాలా హడావుడిగా ఉందన్నమాట. నేను అక్కడ పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఫస్ట్ అని డిసైడ్ అయిపోయాను. నేను వెళ్ళి బండి పెట్టి లోపలికి వెళ్ళి నిలబడ్డాను. బయట ఎండ్ పెట్టేసుకున్న వ్యక్తి కూర్చుని ఉన్నారు అక్కడ. తెలీదు, వచ్చింది మనకు సంస్కారం బాగా వచ్చి కాబట్టి 2 చేతులు నమస్కారం పెట్టడం కూడా వచ్చేది. వెళ్ళి పెట్టంగానే ఎవరమ్మా అన్నారు. నా పేరు ఇలా రవికిరణ్ సార్, నేను ఇంజనీర్. ఏం చేస్తుంటా? ఇంజనీర్ నన్ను. రామ్మ కూర్చో అన్నారు. ఆయన ఏదో అనుకున్నారు. ఓకే. ఓకే. కూర్చున్నాక నేను ఓపెన్ చేశాను. పాటల కోసం రాస్తాను కా, ఓకే ఓకే, ఒక 2 నెలల తర్వాత కనిపించామా నువ్వు, తర్వాత చూద్దాం అంటే. లేదు సార్ నేను వెళ్ళిపోతాను, మీరు ఇప్పుడు పాట ఇస్తారని కాదు, ఒక 5 minutes టైం ఇస్తే నేను రాసిన పల్లవులు 4 మీకు వినిపించి వెళ్ళిపోతా, జస్ట్ సాటిస్ఫాక్షన్ అంతే అన్నాను నేను. ఓహో అన్నారు ఆయన. ఇప్పుడు నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాలి, మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. ఒక 5 minutes కదా సార్ అని అడిగా. అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేయన్నారు నా బండి. ఓకే. అయిపోయింది, ఆయన వెళ్ళిపోయారు దిగి. ఆ తర్వాత ఎవరినో కనుక్కున్నాను, నేను ఎవరో పేరేంటని అక్కడే. ఇలా వాకాడ అప్పారావు గారు, ఈయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంతే. ఓకే. ఓహో ఈయన పేరు వాకాడ అప్పారావు గారు అనమాట. మెల్లగా బయలుదేరి బండి వేసుకుని మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వచ్చాను. అందరినీ ఆపుతున్నారు గేటు దగ్గర. వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళు ఏదో లోపలికి వెళ్ళనిస్తున్నారు. ఇప్పుడు నేనేం చెప్పుకోవాలి? అందుకని బండి కొంచెం వెనక్కి పెట్టి నలుగురు 5 ఏం చెప్తారో విందాం, దాన్ని బట్టి మనం అప్రోచ్ అవుదామని కొంచెం తెలివిగా వెనక్కి వచ్చి ఆగాను. ఒక్కొక్కటి చెప్తున్నాను, మిగతా బ్యానర్లు తెలియదు కదా నాకు. ఎవడో నా అదృష్టానికి సూపర్ గుడ్ ఫిల్మ్స్ అన్నాడు. సెక్యూరిటీ అలౌ చేశాడు. ఓహో అని ఇంకొక మనిషిని వెళ్ళనిచ్చిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ బండి పట్టుకెళ్ళాను. అడిగారు, సేమ్ డైలాగ్ చెప్పి. సూపర్ గుడ్. అసలు ఏ బెరుకు లేకుండా ఇప్పుడు ఎస్ఐ బండి, మన లైసెన్స్ లేకపోయినా ఎస్ఐ యాప్తే ఎలా పెడతాం? ఈ రూట్ ఎక్కడికి వెళ్తుంది సార్ అని ఎస్ఐని అడిగితే ఏం చెప్తాడు? లైసెన్స్ అడగడం, ఇంకా అడ్రస్ చెప్తాడు. ఆ వేలో సేమ్ ప్యాటర్న్ వాడాను. ఎలౌడ్ వెళ్ళిపోయాను లోపలికి. కానీ లోపలికి వెళ్తే అదో సామ్రాజ్యంలో ఉంది. ఎక్కడ తిరిగితే ఈ జనాలు ఆయన ఎక్కడ ఎత్తుక్కోవాలి? నేను గంట పట్టే నాకు ఆయన ఎత్తుకోవడానికి. రియల్ అన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి. బట్ నా ఇంటెన్షన్ ఇప్పుడు ఆయనే కనపడాలి తప్ప వీళ్ళతో పని లేదు కదా నాకు. ఒక ఆర్టిస్టుని చూడాలని లేదు, ఏం కనిపించట్లేదు. అందరూ ఆర్టిస్టులే కనపడుతున్నారు, చాలామంది ఆర్టిస్టులు కనపడుతున్నారు. మొత్తానికి ఆ గంట తర్వాత మళ్ళీ రూమ్లో బయటకు వస్తున్నారు. మేకప్ రూమ్ ఉండేది లాస్ట్లో, ఐడియా ఉందా మీకు? తెలుసు. మేకప్ రూమ్లో బయటకు వస్తున్నారు. ఈయన లోపల ఎవరో ఆర్టిస్ట్ ఉన్నట్టు మాట్లాడి వస్తున్నారు అక్కడి నుంచి. అప్పుడు దొరికారు. మళ్ళీ వెళ్తే ఆయనకి చనువైన మాట అనుకుంటా. నేను వెళ్ళి పలకరించాను. ఎవరమ్మా అన్నారు. ఇందాక ఆఫీస్. ఓహో నీ అమ్మ కొడక, నువ్వు ఎక్కడి వరకు వచ్చావా అన్న. ఓకే. అది మీరు అంటే క్యాజువల్గా రమ్మన్నాడు. నేను వెళ్ళిపోయాను కదా. సరే అంటే ఇప్పుడు ఏంటి అయితే అన్నారు. ఏంటి సార్ 5 minutes టైం ఇస్తే చాలు నేను వెళ్ళిపోతానంటే, నువ్వు వదిలేలా లేవరే పదా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి కూర్చున్నారు. ఇలాగే సోఫాలో కూర్చోమా అన్నారు. లేదండి సార్ నిలబడి పాడతానని బుద్ధిగా చేతులు కట్టుకున్నాను. కూర్చో పర్లేదు అన్నారు. అంటే కూర్చుంటే పాడలేను సార్ అన్న. నీ మొహమాటం అని పాడైతే అన్నారు. ఒక 5 పల్లవులు పాడినిపించింది. ఎక్కువ టైం తీసుకోవాలి, నేను ఎక్కువసేపు మాట్లాడలేదు. 5 పల్లవులు మీకు ఎందాక వినిపించిన పల్లవితో సహా. ఆ ఫస్ట్ నేను రాసింది అది కూడా ఉంది అందులో. వినిపించగానే ఏమనిపించిందో తెలియదు. సరే ఇప్పుడు కూర్చుంటావా అన్నారు. కూర్చుంటాను సార్ అని కూర్చున్నా. అసోసియేట్ డైరెక్టర్ అప్పుడు నారాయణ గారు అనమాట. ఆ సినిమాకి నువ్వు వస్తావంటే సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ నారాయణ. ఇప్పుడు ఆయన డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్. పిలిచారు ఆయన్ని. నారాయణ నిన్న ఒకటి ఉంది కదా క్యాసెట్ పట్టారు, అది నేను వచ్చి చూంది పట్టుకొచ్చారు, పెట్టారు, ప్లే చేశారు. వినమ్మా అన్నారు. మేఘమే నేను వచ్చాను ట్యూన్ అనమాట. ట్యూను అది యాక్చువల్గా విన్నాను, ఇంకొకసారి వింటాను సార్ అన్న. ఏమి అన్నారు అంటే, రెండోసారి విందామని సార్, ద్వితీయంగా ఉండకూడదు కదా అన్నాను. ఓహో అన్నారు. అలాగే అన్నారు ఆయన, అప్పారావు గారు. ఓహో అంటే పెట్టారు. మళ్ళీ విన్నాను, చెప్పారు ఆయన ఏం రాయాలో. డైరెక్టర్ గారు లేరు అక్కడ, బిఆర్ ప్రతాప్ గారు లేరు, ఓన్లీ ఈయన డెసిషనే. నాకు లింక్ సీన్ చెప్పారు, ఇలా 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 నాకు ఇది కావాలి. సరే సార్ అన్న. కరెక్ట్గా ఇలా ఇంకా అయిపోతాయి మాటలు. నాగార్జున గారు లోపలికి ఎంట్రీ. ఏం అప్పారావు గారు ఏం జరుగుతుంది ఇక్కడ అని. అందరూ లేచి బాబు అంట పరిగెట్టారు. నేను కూడా వాళ్ళతో పాటు నడుచుకుని వెళ్ళాను. ఈయన వెళ్ళి అంటారు, కొత్త అబ్బాయిని పరిచయం చేయబోతున్నాం సార్, బాబు ఇందులో సాంగ్ రాయిస్తున్నాం అనుకుంటున్నాం, అదే నేను వచ్చింది కదా ట్యూన్, మీరు ఓకే చేశారు కదా అంటే, అవునా అని. ఏం పేరు అని అడిగితే నేను కూడా చెప్పాను. ఓకే, పోతుల రవికిరణ్ బాబు నా పేరు. నేను కూడా బాబు అన్నాను అప్పుడు ఫస్ట్ టైం. తేలి కలిసిపోయాయి అనమాట. ఇంకా
ఎప్పుడు ఇస్తావు పాట అని అడిగితే రేపు మార్నింగ్ వస్తానంటే అందరూ నవ్వారు ఒక్కసారి, ఆ, మొత్తం అందరూ నవ్వారు. అది నాకు సిగ్గు అనిపించింది నిజంగా. ఓకే. నేను ఏమన్నా నవ్వుతున్నారు వీళ్ళు అందరూ. ఆ, అంటే మార్నింగే వస్తావా అంటే 9:30 కల్లా వచ్చేస్తాను బాబు అన్నాను. ఉమ్, ఆహా అన్నారు. ఆ, మళ్ళీ నవ్వారు ఆయన నాగార్జున గారు. ఓకే. సరే నాకు కూడా మార్నింగ్ చిన్న చిన్న షార్ట్స్ ఉన్నాయి వస్తాను పొద్దున్న. ఆయన అప్పారావు గారిని చూసి మళ్ళీ నవ్వుకున్నారు. అప్పటికి నాకు ఇంకా కన్ఫ్యూజన్ అయ్యి ఎందుకు నవ్వుకుంటున్నారో తెలియదు కదా. ఆయన వెళ్ళిపోయారు. వీళ్ళు అన్నారు రేపు పొద్దున్న వస్తావా? వస్తాను సార్ అన్న. సరే సరే వెళ్ళిరా అని నవ్వుతూ పంపించారు బయటికి. ఇంటికి వెళ్ళాను తమ్ముడు, తిమ్మిర్లు వెళ్ళాను అక్కడి నుంచి. ఈ పాట నాగార్జున గారికి రాయడమా నేను రాయడమా అసలు నాకు అసలు అంతే కదా, మీరు జస్ట్ కలిసారు ఒక క్యాజువల్. రకమైన ఎక్స్పీరియన్స్ కదా అది. ఏంటి అసలు ఇంతలా నాకు ఇది నిజంగానేనా అని తెలియని స్థితిలో ఇంటికి వెళ్ళాను. ఎవరికి చెప్పలేదు. వెళ్ళి కూర్చొని బుద్ధిగా రాత్రి స్టార్ట్ చేశాను. 28 వెర్షన్స్ రాశాను ఆ పాటని. 28 వెర్షన్స్. 3:30 or 4 అవుతుంది కంప్లీట్ అయ్యేసరికి. అన్ని మళ్ళీ ఫెయిర్ కాపీలు రాయాలి కదా. రాయడం కాబట్టి మళ్ళీ ఫెయిర్ కాపీస్ రాయాలి. నేను చాలా కష్టమైంది. రాసుకున్నాను అలాగే. రాసి ఏ నిద్ర లేదు, పడుకోలేదు. ఇంకా పడుకుంటే నాకు టైం సరిపోదు, మళ్ళీ పొద్దున్న వెళ్ళినట్టు పడుకోవడం కావదు కదా అని ఫ్రెష్ అయిపోయి కొంచెం పెట్టుకొని బయలుదేరా. దండం పెట్టుకొని వెళ్ళాను. అప్పారావు గారు వచ్చారు, చూశారు. రాసుకొచ్చావా అని అడిగారు. రాశాను సార్ అన్న. సరే చూపించన్నారు. తీస్తే ఇన్ని రాసావు ఏంటి ఇన్నేంటి అన్నారు. చాలా వచ్చేసారు, చాలా రాశాను అన్నాను. ఒక బెడ్షీట్ వేసి దానిపైన పెట్టారు అట్లా అదే రూమ్లోనే. 28 వెర్షన్స్. 28 అంటే వెర్షన్స్. మీరు కరెక్షన్ చేసింది కాదు, దానికి 28 వెర్షన్స్ రాశారు. 28 పాటలుగా రాసుకెళ్ళనమాట ఒక పాటని. ఓకే, ఒక్క రోజులో. ఒక్క రాత్రే. ఓకే. ఇంకా ఆయన షాక్ అయ్యి అసలు ఏ పుట్టలో ఏ పాము ఉందో అనుకుంటా ఇచ్చాను చూడు నేను నీకు, నీ దగ్గర విషయం ఉంది, నేను డౌట్ లేదు అందులో అని చెప్పి ఎత్తిగారు ఒకటి సెలెక్ట్ చేశారు అందులోంచి. ఇదే ఓకే. సెలెక్ట్ చేసి సరే ఉండమ్మా అని చెప్పి పేపర్స్ ఉంచి నువ్వు ఉండి ఇక్కడ అని చెప్పేసి ఆయన ఏదో ఆయన పనులు ఆయన ఉన్నారు. నేను మామూలుగా అక్కడెక్కడ తిరుగుతున్నాను. తర్వాత ఇక్కడ నుంచి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. షూటింగ్ అక్కడ జరుగుతుంది మీకు. సో ఫ్లోర్లోకి వెళ్తే అక్కడ దేవి ప్రసాద్ గారు తెలుసు కదా మీకు, లీలామహల్ సెంటర్ డైరెక్టర్. ఓకే. ఆయన కో డైరెక్టర్ ఈ సినిమాకి. రవి ఒకసారి పాట వినిపించవా నాకు, ఇందాక అప్పారావు గారు ఏదో బాగుంది అన్నారంటే వినిపించాను. వినిపిస్తుంటే పక్క నుంచి ఎడిట్ షూట్ అనమాట. విఆర్ ప్రతాప్ గారు వెనక నుంచి టాయిలెట్కి వెళ్తూ ఆగారు. నేను చూడలేదు ఆయన, నేను వింటున్నాను. మీరు మీ పొజిషన్ వచ్చి ఇప్పుడు దేవి ప్రసాద్ గారిది, వెనక నుంచి పాస్ అవుతున్నారు ఆయన. బట్ ఆగి వెనక్కి వచ్చి ఇది మళ్ళీ పాడమ్మా అన్నారు. నేను వెనక్కి తిరిగి చూడలేదు, బట్ ఎవరో పాడమంటున్నారు కదా అని పాడా. పాడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆయన విఆర్ ప్రతాప్ గారే, ఓకే, డైరెక్టర్ గారు. బాగుంది అని వెళ్ళిపోయారు. ఆయన ఏమనలేదు నన్ను. సో అటు ఇటు తిరిగి 4 o'clock ఇంకా ఎక్కడ తిరుగుతున్నామంటున్నారు అప్పారావు గారు వచ్చి. ఏం చేయండి సార్ అన్నాను. నువ్వు ట్రైన్కి వెళ్ళాలి, చెన్నై రికార్డింగ్ సాయంత్రం అన్నారు. ఓకే. ఇదే జరిగిందనమాట సార్ అది నమ్మలేకపోతున్నాను. మీరు చెప్పి అందుకే నా పరిస్థితి. జనరల్గా మనం చూస్తుంటాం, ఒక లిరికల్ రైటర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరికైనా నేను కూడా తిరిగి ఆఫీసులకి ఒక అవకాశం కోసం తిరుగుతారు. కానీ బిఫోర్ డే మీ ఫ్రెండ్ వచ్చి చెప్పేదాకా మీకు అసలు మళ్ళీ థాట్ రాలేదు. ఆఫీస్ చూపించేదాకా మీరు ఆఫీస్కి వెళ్ళలేదు. మీ పర్సనల్ ఆఫీస్ పని మీద తిరుగుతున్నారు. ఆఫీస్కి వెళ్ళడం ఏంటి, అక్కడ ఆయన కలవడం ఏంటి, అక్కడ తీసుకెళ్ళడం ఏంటి అన్నపూర్ణకి, ఆయన పాట రాస్తానంటే 1 day టైం ఇవ్వడం ఏంటి, 1 day మీరు రాయడం ఏంటి, మళ్ళీ తర్వాత రోజు నిజంగా అదే రోజు సాయంత్రం 4 o'clock నేను మీ ఇంటికి మళ్ళీ వెళ్ళి వచ్చి టైం లేదు, ఇప్పుడు నేను తీసుకెళ్ళి మాకు ఇప్పుడు తెలియదు కాబట్టి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయి బైక్ అక్కడ పెట్టి ఎలా వచ్చాను, బైక్లో వచ్చాను, బైక్ ఇంటి దగ్గర పెట్టి కిట్ తీసుకుని ఆటోలో వచ్చి వాళ్ళే పే చేస్తారు, నువ్వేం పే చేయక్కర్లేదు అని కూడా చెప్పారు ఆయన అప్పారావు గారే. ఎవరికి మేనేజర్ చూపించి ఇది నాగార్జున గారికి వినిపించారా ఈ లోపు? లేదు, ఇంకా ఆయనకి వినిపించలేదు. ఓకే, అప్పారావు గారి డెసిషన్లో ఫైనల్ పాట ఓకే అయిపోయింది అంతే. ఆయన డెసిషన్ మాట. ఒకసారి పాడతారా పాట? మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, ఎవరితో కబురే పంపను, ఎన్నటికి నిన్ను చేరదన్ను, ఓ ప్రియా ఓ ప్రియా. ఇది పల్లవి. తర్వాత వెంటనే చెన్నైకి వెళ్ళారా? ఈవినింగ్ నైట్ 4 o'clock ట్రైన్ ఎక్కించారు తీసుకెళ్ళి బుద్ధిగా. వెళ్ళాము. December 6th అది నైట్ రికార్డింగ్ అయింది. December 6th నైట్ AVMRR చెన్నైలో. ఓకే, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. సో ఫస్ట్ సాంగే యువ సామ్రాట్ నాగార్జున గారితో. అసలు అంతా ఇది నాకు కలగా ఉంది సార్ అది. మరి నేను ఎలా ఫీల్ అయి ఉంటాను ఆ రోజు? అసలు నాకు అసలు అర్థమే కాని స్థితి ఆ రోజు. ఊహకు అందని స్థితిలో రవికిరణ్ ఉన్నాడు ఆ రోజు మీకు. ఓకే, వెళ్ళాను, వచ్చాను, ట్రైన్ ఎక్కి తీసుకెళ్లారు. వాయిస్ మిక్సింగ్ నైట్ పెట్టారు లేట్ అవర్స్లో. రాజేష్, స్వర్ణలత పాడారు పాట మీకు పాట. సో ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయింది.
సో దాని నెక్స్ట్ మీ పొజిషన్ ఏంటి? అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ స్పందన ఏంటి? ఫ్రెండ్స్ చాలా మంది మీకన్నా నమ్మకం ఎక్కువ వాళ్ళకి. వాళ్ళకి ఎక్కువ. మీరు పని చేసుకున్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇక్కడొద్దు నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళాలని. సో వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఏమన్నారు ఈ సాంగ్ తర్వాత? ఇంకా మామూలుగా ఇంక ఒక రకమైన పరిస్థితి అంతా. ఆ! ఇంకా వద్దులని చెప్పుకునేదానికి ఏముంది కానీ చాలా ఇది అందరూ ఎవరి మట్టుకాళ్ళే నిజంగానే రాశాడా అనేది ఒక డౌటు. ఓకే. పాట కూడా చాలా బాగుంటుంది కదా మీకు. అప్పగా నాకు ఇచ్చారు ఆ క్యాసెట్ ఇంటికి తీసుకెళ్ళమని, అక్కడ రికార్డ్ చేసి మళ్ళీ ఇచ్చారు నైట్లోనే. ఇంకా ఆడియో ఎవరికి ఇవ్వద్దు, బయట ఎవరికి వినిపించు కానీ ఎవరికి ఇవ్వకూడదని చెప్పి కండిషన్ మధ్య ఇచ్చారు మాట ప్రతాప్ గారు. నిజంగా ప్రతాప్ మీరు గారు నిజంగా చాలా బ్లెస్డ్. ఎందుకంటే మనకు తెలుసు, మనం కొన్ని సినిమాలు చూస్తున్నాం, కొన్ని స్టోరీలు వింటాం. యాక్టర్స్‌కి, డైరెక్టర్స్‌కి ఈ షాడో డైరెక్టర్‌నో లేకపోతే షాడో యాక్టర్స్ ఇట్లా ఉండదు. బట్ రైటర్స్‌కి వచ్చేసరికి మాత్రం షాడో రైటర్‌గా అంటే చాలా గోస్ట్ రైటర్స్ అని కూడా అంటారు. గోస్ట్ రైటర్స్, Yes. షాడో రైటర్స్ ఇట్లా ఏంటంటే చాలా సంవత్సరాలు కనుమరుగు వెనకుంటారు. వాళ్ళ పేరు రాదు. ఎవరైతే పెద్ద రైటర్స్ ఉన్నారో, సో వర్క్ అంటే వాళ్ళకి చాలా ఎక్కువ ప్రాజెక్టులు ఉంటాయి కాబట్టి కొన్ని ప్రాజెక్టులు నాకు షేర్ చేసుకుంటారు. అవును. సో వాళ్ళ కింద గోస్ట్ రైటర్ ఉన్నాడు, అతను రాస్తాడు, అద్భుతంగా ఉంటుంది, బట్ పేరు ఇతనికి వస్తుంది. ఇలా గోస్ట్ రైటర్ కొన్ని సంవత్సరాల జీవితమే అట్లా అక్కడే మర్చిపోతుంది. గడిచిపోయిన అలాంటి పరిస్థితులు, బట్ అలాంటి పరిస్థితి మీకు రాలేదు. నిజంగా మీరు చాలా నాకు నిజంగా అదృష్టం. అనుకోవాలి. నిజంగా ఆ విషయంలో అదృష్టం. మొదటి ఛాన్స్ అంత పెద్ద అవకాశం అంటే టైమింగ్ అలా ఉంది. మీరు ఆయన కలవడం కావచ్చు, అసలు ఆ రోజు ఏంటో అలా గడిచిపోయారు రోజు నిజంగా. సో ఈ సినిమా తర్వాత, ఈ పాట తర్వాత మీకు అవకాశాలు ఇంకెట్లా స్టార్ట్ అయింది? ఏ విధంగా ఉంది? ఇమీడియట్ గా సింహరాశి మళ్ళీ అదే బ్యానర్. గ్రేటెస్ట్ సాంగ్ అది సింహరాశి. అంటే ఏ పాట? ఫోక్ మెలోడీ. సత్యభామ ఓకే, సత్యభామ సూపర్. అట్లా అది బాగా వర్కౌట్ అయింది నాకు. తర్వాత ఇంకా వరుసగా ఇంకా అవకాశాలు వస్తాయని మీకు. ఓకే, బట్ ఎవర్ గ్రీన్ సాంగ్ మీది వాసు సినిమాలో. వాసులో 4 సాంగ్స్ రాశాను తమ్ముడు. 4 రాశారు. బట్ నిజంగా నాకే కాదు చాలా మందికి బాగా ఇష్టమైన పాట ఏంటంటే అది స్టేజ్ మీద పాడే సాంగ్, అవార్డ్ సాంగ్ పాడనా అనేది సూపర్ సాంగ్. ఒకసారి ఆ సాంగ్ పడతారా? నీ జ్ఞాపకాలే నన్నే తరిమేనే, నీ కోసం నేనే పాటై మిగిలానే, చెలియా చెలియా ఓ చెలియా, పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట, ఆరాధనే అమృత వర్షం అనుకున్నా, ఆవేదనే హాలాహలమై పడుతున్నా, నాగానమాగదులే ఇక నాగానమాగదులే. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ తమ్ముడు. ఎక్సలెంట్ సార్. నిజంగా సిచ్యువేషన్ బేస్డ్ అది. యాక్చువల్లీ అది మంచి ఎక్స్పీరియన్స్ నాకు అది. బట్ ఆ సినిమా అనుకున్నంత ఆడలేదు. బట్ ఆడియో సూపర్ ఉంటుంది. ఆడియో సూపర్ హిట్. సో మీరు అట్లా సూపర్గా సాంగ్స్ హిట్ అయిపోయి సినిమా మాత్రం కొన్ని సార్లు అది మనం ఊహించలేదు కదా. అట్లా అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? బాధ అనిపిస్తుంది. కానీ ఒకటి కొంచెం సేపే బాధపడతాం. సక్సెస్ అయింటే బాగుండు అంటే దానికి ఏంటంటే సక్సెస్ అయితే మంచి అవకాశాలు వస్తాయి తర్వాత, అది కొంచెం బాధపడే విషయం. కానీ ఆడియో హిట్ అయిందంటే ఆల్రెడీ మార్కెట్లోకి వెళ్ళిపోయింది, అందరికీ తెలిసిపోయాం కదా మనం. సాంగ్ హిట్ ఫ్లాప్ అని ఉండదు మీకు. వెళ్ళిపోయిందంటే గ్రాఫ్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి కదా. ఓకే, సినిమా కంటే 2 చూస్తారు కానీ బయట పాటలు అందరూ వింటారు. అది ఏ పాట వచ్చినా వింటారు. అందరికీ కొన్ని పాటలు కొంతమందికి నచ్చుతాయి, కొన్ని పాటలు మొత్తం జోనర్ ఏదైనా వినే శ్రోతలు అయితే ఉంటారు కదా. ఓకే, ఆ హ్యాపీనెస్ ఉంటుంది. బాధపడేంత అవకాశం లేదు. సక్సెస్ అయితే బాగుండని కొన్ని రోజులు అనుకున్నా. తర్వాత నంది అవార్డు వచ్చింది కదా బాలు గారి, 2002 నంది అవార్డు వచ్చింది నా పాటకి. సో అప్పుడు అదో గ్రేట్ ఎక్స్పీరియన్స్ నిజంగా. డెఫినెట్గా. అన్న ఏంటంటే మనకి ఒక నానుడు ఇండస్ట్రీలో మనకి ఆత్రేయ గారిని తీసుకుందాం. అంటే ఆయన పాట ఏదన్నా రాయమంటే ప్రొడ్యూసర్ని పాట రాయడానికి ప్రొడ్యూసర్ నేర్పిస్తారు, రాయకుండా ప్రొడ్యూసర్ నేర్పిస్తాడు. టైం తీసుకొని ప్రొడ్యూసర్ నేర్పిస్తాడు. ప్రొడ్యూసర్ తిరుగుతూనే ఉంటారు ఆయన చుట్టూ, పాట రాయడు. సో రాయకుండా ప్రొడ్యూసర్ నేర్పిస్తాడు, రాశారంటే మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకుడు నేర్పిస్తాడు అనేది ఆయన గురించి చాలా గొప్పగా అప్పుడు చెప్పుకునేవాళ్ళు. సో అట్లా ఆయన తర్వాత కూడా చాలా మంది కూడా ఆత్రేయ గారు అది అట్లా కాకుండా మిగతా రైటర్స్ కూడా చాలా మంది కూడా టైం అది ఎక్కువ తీసుకుంటారు. బట్ ఏంటంటే ఒక క్లాసిక్ అనేది ఒకటి వస్తుంది, అవతల టైం మంచిది వస్తుంది. కానీ మీ విషయానికి వచ్చేసరికి ఏదో ఇన్స్టెంట్ కాఫీ లాగా ఉందా టైటిల్ నాకు పెట్టారు అది. ఓకే, ఇన్స్టెంట్ కాఫీ. ఇలా అడిగితే చెప్పున సార్ మార్నింగ్ కల్లా వచ్చేస్తాను, మధ్యాహ్నం వచ్చేస్తాను అని. అది అంటే నాకు ఎలా, అది మీకు ఎలా సాధ్యం అవుతుంది అట్లా?
టైం ఎక్కువ తీసుకోకుండా ఎట్లా తీసుకునేవాడు కదా, నాకు అలవాట్లేదు ఫస్ట్ నుంచి. అంటే పని దొరికితే దాని మీద కూర్చోవడం అలవాటు, మైండ్ నా మాట విందిక, అది ఎక్కడికో పోయిద్ది. బట్ ఏంటి పాట అంటే ప్రయాణం చేస్తే మంచి థాట్స్ వస్తాయనేది నా ఫీలింగ్. జర్నీ చేయాలి, ఏదర్ నేనన్నా చేయాలి, కాంట్బట్ అయితే నా మనసైనా జర్నీ చేయాలి. ఈ రెండిట్లో ఎక్కడో ఒకడ మొత్తానికి జరిగితే మాత్రమే పాట పుడుతుంది. ఒక చోట కూర్చున్నా పర్లా, కానీ నేను ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ట్రావెలింగ్లో చాలా బాగా రాయొచ్చు మీకు. అంటే ఆ నేచర్ని చూస్తూ, ఎస్ నాకు అదే అలవాటు. నాకు అది అలవాటు, అంటే జర్నీ అందుకే చేస్తూ పాట ఎక్కువ జర్నీలోనే ఉంటాయి. నేను రాసిన రూమ్లో కూర్చొని రాసిన పాటలు తక్కువ, ఎప్పుడు రాయలేను రూమ్లో కూర్చొని. నవ్వుతారు ఎవరని చెప్తే, రైల్వే స్టేషన్లో కూర్చొని పాట ఎవడని రాస్తాడా, ఓకే నేనే రాశాను. ఓకే. అంటే అక్కడ ఏదో ఇన్స్పైర్ చేస్తుంది నన్ను. ఒకసారి ఒక హోర్డింగ్ చూశాను, ఆ హోర్డింగ్లో ఒక విజువల్ చూడంగానే నాకు థాట్ వచ్చింది. ఆ థాట్కి ప్రతిరూపమే అల్లరాముల్లో పాట. ఏ పాట అండి? బొడ్డును చూడయ్యో బొంగరం వాడయ్యో తిమ్మిరిగుందయ్యో చిన్ని రామయ్యో. ఓకే, బోర్డులో ఏముంది సార్? అమ్మాయి డిఫరెంట్గా ఉంది అక్కడ. అంటే మనం ఊహించుకోవాలి, ఇంకా ఒక పక్కన అది ఉంటే ఇంకో పక్కన ఏముంటుందని థాట్ వచ్చేస్తుంది కదా మైండ్లో. ఓకే, నాకు అప్పటివరకు థాట్ రాలేదు ఈ పాట ఎలా రాయాలో. ట్యూన్ అయితే విన్నాను, బైహార్ట్ చేసుకున్నాను, స్టేషన్లో కూర్చున్నాను వెళ్ళి. ఓకే, జనాలను చూస్తున్నాను కాసేపు, ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటే ఏమైనా పదాలు వస్తాయేమో. అక్కడ షేర్ అమ్మాయి కూడా ఉంది? ఎక్కేవాడిని నేను. అమ్మాయి శారీలో ఉందా? ఎస్, అక్కడ మీరు ఆ బొడ్డు కనిపించిందా? యా, ఓకే. అంతే. బొడ్డుతో ఉన్న ఒక ఫోటోని చూశాను, ఫ్రేమ్లో చూశాను. ఫ్రేమ్లో చూడంగానే అంటే వీళ్ళు ఇలా చూపించినప్పుడు ఉన్న ఇది రాస్తే ఎందుకు ఇంకా బాగుంటుంది కదా, ఇది రాతల్లో పెడితే ఎంత బాగుంటుంది అనిపించింది, థాట్ వచ్చింది, లెంగ్త్ సరిపోయింది. ఓకే, అక్కడే ఓపెన్ చేస్తే బాగుంటుందా బాగోదని మాత్రం కొంతసేపు ఊగిసలాడింది మనసు. బి గోపాల్ గారు గుర్తొచ్చారు నాకు. ఆయన కాన్సన్ట్రేషన్ వేరుగా ఉంటుంది. అంటే ఆయన కొంచెం ఆ సెన్స్ ఆఫ్ ఇదిలో చూపించాలి, కొంచెం రొమాంటిక్గా అనేది ఆయన ఫీలింగ్ ఉంటుంది. కొంచెం మాసీగా వెళ్ళాలి, పైగా జూనియర్ ఎన్టీఆర్ అక్కడ. ఓకే, నేను అంత క్లాస్గా వెళ్ళి రాసే పాట కాదు అక్కడ. ఆ ట్యూనే కొంచెం మాస్ ట్యూను. సో దాని మంచి పదాలు ఏం దొరుకుతాయి, ఇంక బొడ్డును మించిన పదం ఏముంటుంది అనిపించింది. రాశాను, బొడ్డును చూడయ్యో బొంగరవాడయ్యో తిమ్మిరిగుందయ్యో చిన్ని రామయ్యో అని రాశాను. ఓకే చేశారు. సూపర్ హిట్ సాంగ్. సూపర్ హిట్ సాంగ్. ఓకే, అంటే రైల్వే స్టేషన్లో కూడా పాట రాయొచ్చు అంటే ఇదే పాట మరి. ఓకే, సైలెన్సే ఉండాలి ఆ పాట రాయాలంటే, కాదు మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. పాట పుట్టాలంటే ముందు నాకు రచయితగా నాకు కాన్సన్ట్రేషన్ ఉండి. సో మీరు రాసే పద్ధతి ఏంటంటే, మీకు స్టైల్ ఉండడం కోసం మీరు రిపీటెడ్ Word పెట్టుకుని రాయడం. అది మీకు పేరు తెచ్చింది. బట్ యాజ్ ఎ లిరికల్ రైటర్, వేర్ టు గెట్ స్టార్ట్ అని మీకని కాదు, చాలా ఎవరికైనా మందికి జనరలైజ్ చేస్తే వేర్ టు గెట్ స్టార్ట్ అని ఫస్ట్ మనకు పింక్ స్టార్టింగ్ పాయింట్ ఉంది. సో మీ విషయానికి వస్తే వేర్ టు గెట్ స్టార్ట్ అంటే మీరు ఎలా తీసుకుంటారు, ఎక్కడ నుంచి అనేది మీకు? నేను కొంచెం దారుణంగా ఆలోచించుకుంటాను ఆ విషయంలో. ఎలా అంటే, ఏ పదంతో స్టార్ట్ చేస్తే పాటలు హిట్ అయి ఉన్నాయి వెనక్కి వెళ్ళి, అక్షరం, తొలి అక్షరం ఏంటి, కానా చానా ఈనా ఆనా, అలా ఫస్ట్ అది స్క్రూట్నీ అయిపోగానే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారా? ఎస్, డెఫినెట్. తర్వాత పదం, అక్షరం, పదం, తర్వాత దిత్వాక్షరాన్ని పట్టుకుని వెళ్ళడం. అంటే రెండో వర్డ్ కొడుతూ వెళ్తుంది. ఓకే, పట్టిందే పట్టంటావు, కట్టిందే చీరంటావు, కట్టందే బాగుంటావు, అక్కడికక్కడికి అని రాశా. రమ్మంటే రానంటావు, ఇమ్మంటే లేదంటావు, ఇస్తుంటే వద్దంటావు, ఇప్పటికిప్పటికే. సో ట్రావెలింగ్ ఇలా ఉంటుంది నాది. ఓకే, అంటే అన్ని జోనర్లు అన్నీ ఆలోచిస్తా. అక్షరం, పదం, ద్విత్వాక్షరాన్ని పట్టుకోవడం, అంత్యప్రాస, వీలైతే ఆదిప్రాస కూడా ట్రై చేస్తాను అనమాట. ఇలా ప్రయాణంలో చూస్తే మీ పాటలు ఇన్ని ఆలోచించిన తర్వాత అప్పుడు మొదలు పెడతా అసలు వేట. ఎక్కడ దొరుకుతాయి అంటే ఏదో ఒక పదం దొరకపోదు. దానికోసం తిరగని ప్రదేశాలు ఉండవు. చివరికి షేర్ ఆటోలోకి తిరిగిన రోజులు కూడా ఉన్నాను నేను. ఎన్ఎండిసి దగ్గర ఉండేవాడిని. ఎన్ఎండిసి విజయనగర్ కాలనీలో ఎన్ఎండిసికి వచ్చి షేర్ ఆటో ఎక్కి ఎర్రగడ్డ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఎక్కి మళ్ళీ ఇక్కడ దిగి ఒక పదం దొరికితే చాచా నెహ్రూ పార్క్లోకి వెళ్ళి కూర్చొని రాసేవాడిని పాటలు. రియల్లీ సార్, నిజంగా ఒక విచిత్రమైన అలవాటు మీకు. ఎందుకంటే కొంతమందికి అంటే కొన్ని పనులు చేస్తే కానీ కొన్ని అంటే అందరికి ఒక రకమైన హ్యాబిట్స్ ఉంటాయి. నాకు ఇదే హ్యాబిట్ అనమాట. నిజంగా జర్నీ చేస్తూ చాలా మంది ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, ఒక స్టోరీ రాసుకోవాలంటే కొంతమంది బ్యాంకాక్ వెళ్తారు, కొంతమంది ఇంకెక్కడికి వెళ్తారు, గోవాకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లేదా మంచి ఊటీ లాంటి ప్రదేశానికి వెళ్ళే వాళ్ళు. నాది ఇంకో విచిత్రం ఉంది. ఇంకా ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, టెంపుల్స్ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు, మెల్లగా వెళ్ళి వాళ్ళలో జాయిన్ అవ్వడం, లేదా వాళ్ళ మాటలు వినపడే రేంజ్లో కూర్చోవడం. ఓకే, అక్కడ గణపతి టెంపుల్ ఉంటుంది కదా విజయనగర్ కాలనీలో. ఆ టెంపుల్ ఇంచుమించు పెద్దోళ్ళు రిటైర్ అయిపోయిన బ్యాచ్ చాలామంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు టెంపుల్లోనే. పెద్దగా ఉంటుంది టెంపుల్ అది లోపల. సో మెల్లగా వెళ్ళి వాళ్ళకి కొంచెం నాకు ఆ మాటలు నాకు వినపడే స్థాయిలో కూర్చునేవాడిని వెళ్ళి. తర్వాత పరిచయం పెంచుకున్న తర్వాత విషయం అది. ఫస్ట్లో ఎవరు మాట్లాడరు కదా మరి, అందుకని వాళ్ళ మాటలు వినేవాడిని.
అంటే అంత అనుభవం మనకు దొరకదు కదా తమ్ముడు. ఇప్పుడు అనుభవ సారమే పాటకి ఆధారం. అనుభవం కావాలి. నాకు అంత అనుభవం ఎక్కడ ఉంటుంది? సో సమాజాన్ని నుంచి సేకరించుకోవాలి. ఎక్కడ దొరికితే అక్కడికి మనం పోవాలి. అదే రా మెటీరియల్గా పెట్టుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు పాటల్లో. ఇంకా మంచి పాటలు రాయొచ్చు నిజంగా. ఓకే సార్, ఇంత మీరు ఇట్లా అంటే త్వరగా అంటే లైక్ ఏంటంటే మీకు జర్నీలో అంటే చాలా మందికి కామ్గా కొంతమంది అట్లా మెయింటైన్ చేస్తారు. అంటే అంటే అసలు ఒక్కోసారి ఆకామంగా ఉండడం కూడా ఇష్టపడతాను ఒక్కొక్కసారి. కానీ ఎక్కువ సార్లు నేను అలా కాకుండా బయటే ట్రావెలింగ్లోనే. ఇన్స్టెంట్ రైటర్ అని పేరుంది మీకు, చాలా ఫాస్ట్గా రాస్తారు, బాగానే ఉంది అది. మిమ్మల్ని కూడా మీరు కూడా ఇబ్బంది పెట్టిన ఇబ్బంది పడిన సినిమా అంటే పాట ఏదన్నా ఉందా? టైం తీసుకొని ఇప్పుడు చాలా ఫాస్ట్గా రాసే మీరు కూడా ఉంది ఏదన్నా ఎందుకుండో రోజులు మాకు కావచ్చు, అదృష్టాలు కూడా కలిగాయి. వారం కావచ్చు, నెల కావచ్చు, అలాంటిది ఏదైనా ఒక ఆ అదృష్టం కూడా కలిగింది. ఏ సినిమా అది? ఏ పాట? ఫ్రెండ్లీ మూవీస్లో అడ్డాల చంటి గారి ప్రొడక్షన్లో వచ్చిన సినిమా ఉంది, బి గోపాల్ గారి డైరెక్షన్లో. దానికి 2002 సాంగ్ ఉంది కదా మీకు, అది మన వేటూరు గారు రాసిన పాట. Okay. ఆకుచాటు పిండి చరిచే Yeah, okay, ఆ okay. సాంగ్ ఉంది కదా, అది ఇచ్చారు నాకు. Okay. అది ఇచ్చి ఈ పాటను ఎలా అయినా రీమేక్ చేద్దాం అనుకుంటున్నాం, బాగా రాసి పెట్టారు రవి అని పంపించారు చంటి గారు. అది వేటూరు గారు రాసిన పాట రాయాలంటే ముందు కొంచెం గట్స్ ఉండాలి. ఆ పాటను చెడగొట్టకూడదు. ఆ స్థాయి తగ్గకుండా నేను రాయగలిగితేనే ఆ పాట రాయాలి. సో నాకు జనరల్గా రాసేద్దామంటే మామూలు ట్యూన్ అయితే నేను నైట్ రాసేవాడిని, మార్నింగ్ ఇచ్చేసేవాడిని నిజంగా నాకున్న పరిస్థితికి అప్పుడు. కానీ అవకాశం లేదు అక్కడ. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే వేటూరు గారు కనపడుతున్నారు. ఓకే. ఆయన మామూలు ఆహార్యమే పెద్ద ఆహార్యం అయింది. నిజంగా భయం వేస్తే చూసారు కదా, వేటూరు గారు చూసి ఉంటారు కదా మీరు రియల్గా. అంటే ఈ పాటని ఏం చేయగలుగుతానంటే 3 రోజులు వేస్ట్ అయింది తమ్ముడు నాకు లైఫ్లో ఫస్ట్ టైం అది. నాకు 3 days 3 days అక్షరం పడితే ఒట్టు, ఓకే. అక్షరం నోటుకు వస్తే ఒట్టు, ఏది రావట్లే. రోజు కూర్చుంటాను, మళ్ళీ మామూలు డే టైం అంతా మళ్ళీ గడుపుతాను, ఆలోచిస్తాను. పగలో ఉంది, రాత్రి ఉంది. 3 రోజులు గడిచింది, అక్షరం రాలే. ఓ డే వచ్చింది నైట్, ఐ థింక్ 12:30 12 మొత్తానికి ఏదో ఓ టైం మిడ్ నైట్ టైంలోనే లేచి అటు ఇటు తిరుగుతూ రూమ్లో కరెక్ట్గా క్యాలెండర్ మీద చేయబెట్టా, ఆంచుకుని క్యాలెండర్ మీద 2002 ఆకుచాటు పిందే నా బతుకేంటో అనుకున్నాను. రియల్గా చెప్తాను, ఓకే. ఇది అవ్వదు, రాయలేను. ఈ ఏం 2002లో చెప్పాలి? ఈ ఆ చంటి గారు ఏమన్నారంటే, రవి ఒకవేళ ఇవాళ కాకపోతే వదిలేద్దాం, ఎప్పటికీ 3 రోజులు అయింది కదా, వదిలేద్దాం వల్ల నీకు ఇబ్బంది అనిపిస్తున్నట్టు ఉంది, పోనీ ఇంకోటి ఏదైనా చేద్దాం, అదే పాట డైరెక్ట్గా పెట్టేద్దాం వల్ల ఇది ఎవరు అయ్యేటట్టు కనపట్టలేదు, ఇది అదే సేమ్ వాడేద్దాం అన్నారు. లేదులేండి సరే అని చెప్పి వచ్చాను ఆ రోజు. సో ఈ ఇంటెన్షన్లో ఆంచాను కదా, 2002 ఆకుచాటు పిందే అనుకోగానే లెంగ్త్ సరిపోతుంది అక్కడ. ఫస్ట్ కరెక్ట్గా గంట పట్టింది పాట రాయడానికి. అక్కడే కూర్చున్నాను, మళ్ళీ వెంటనే కూర్చున్నాను కిందే. అసలు మళ్ళీ ఎక్కడ కూర్చున్నాను కూడా స్పృహలో లేదు. అక్కడ ఇమీడియట్గా గోడ దగ్గర కింద కూర్చున్నాను, దగ్గరికి లాక్కున్నాను పేపరు ప్యాడ్ను, టకటకా రాశాను, మొత్తం ఫినిష్ పాట. 1 hour షార్ప్ 1 hourలో పాట కంప్లీట్ అయింది. అదే పాట. ఓకే. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, పోక తోటకెళ్ళితే వేటగాడు వెంట పడితే బాణంతో పువ్వొచ్చింది, ప్రాణంతో గొడవచ్చింది, రవ్వంతా నొప్పేసింది, మువ్వంతా ముద్దేసింది అని రాశా. ఓకే, సూపర్. అయిపోయింది తమ్ముడు. నెక్స్ట్ డే ఓకే పాట, ఇంకేం డిస్కషన్ ఏం పెట్టలేదు. ఎంటైర్ మీ కెరీర్లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పడి రాసిన పాట. అంటే రాయలేక కాదు, ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే వేటూరు గారు లాంటి పెద్ద స్థాయి రచయిత రాసిన పాటకి మనం రీమేక్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా. ఎంతైనా కొంచెం నడక తీసుకోలేము, ధైర్యం సరిపోలేదు నాకు. మిగతాప్పుడు ఇప్పుడు అంత ఇబ్బంది పడలేదు, కానీ దీనికి కొంచెం ఇబ్బందే పడ్డా. కానీ మంచి పాట అయింది. ఏంటి ఫీలింగ్స్ అప్పుడు వీళ్ళందరూ? ఎందుకంటే అదొక ఇంకేం పాట. నెక్స్ట్ డే పట్టుకెళ్ళి పేపర్ ఇవ్వగానే ఎవరి మట్టుకాళ్ళ మొహాలు చక్కగా వెలిగాయి. బి గోపాల్ గారు చాలా బాగుంది అన్నారు, రవి బాగా రాశాను చంటి గారు అని. రవీంద్రబాబు గారు కెమెరామెన్, ఆయన కూడా చాలా బాగా రాశావు రవి అని. వెంకటేష్ గారు రిలేషన్, హీరో వెంకటేష్ గారి రిలేషన్, రవీంద్రబాబు గారు కెమెరామెన్, ఆయన కూడా ఉండి లేదు రవి నేను అనుకున్నాను తెస్తాడు రేపు అని అన్నారు రవీంద్రబాబు గారు ఆ రోజు. సో అన్న తమ్ముడు, అసలు రైటర్ అంటే అసలు జనరల్గా మనకి క్వాలిఫికేషన్స్ అంటే భాష మీద, తెలుగు భాష మీద పట్టు అని ఎంతవరకు ముఖ్యం అవసరం అనుకుంటున్నాను ఒక రైటర్కి? చాలా అవసరం తమ్ముడు. భాష మీద పట్టు ఉండాలి, మంచి భావోద్వేగాలు ఉండాలి, ఇక్కడ మంచి భావోద్వేగాలు ఉండాలి. అలాగే అంటే శబ్దం అర్థం 2 ఉండాలి. శబ్దం ఉండాలి, అర్థం ఉండాలి. అంటే సౌండింగ్ పట్టుకుని వెళ్ళగలిగితే మీకు అప్పుడే నచ్చుతుంది పాట. ఇప్పుడు ఇందాక టట్టా కూడా కదా, పట్టిందే పట్టంటావు అట్లా ఆ సౌండింగ్లో. కానీ ఇప్పుడు కొన్ని పాటలు అలానే ఉంటాయి, మీకు ఏమన్నా అవే నచ్చుతాయి కూడా. ఇప్పుడు పాత రోజులకి వెళ్తే ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే
ఒక్కడికి అర్థం తెలియదు, ఓకే అందరూ పాడతారు బికాజ్ ఆఫ్ సౌండింగ్. ఓకే చాలా మందికి అర్థాలు తెలియదు కదా దానికి, అందరికీ పాండిత్యం ఉండదు కదా, అవును. కానీ అందరూ పాడుకుంటారు ఆ పాట. ఎందుకు అంటే రైమింగ్ ఆ సౌండింగ్ క్యాచ్ అని చేస్తారు అట్లా. అలాగే పాటలో అర్థం లేకపోయినా కొన్నిసార్లు పర్లేదు, కానీ శబ్దం చాలా అవసరం. కానీ అర్థాన్ని పట్టుకుని వెళ్తే అందంగా ఉంటుంది పాట. ఇప్పుడు చిక్కు బొమ్మం ఉంది, నేను రాసింది ఆదిలో చిక్కు బొమ్మం సాంగ్. చిక్కు బొమ్మం అంటే మీనింగ్ ఏమంటాం? నథింగ్ కదా, ఓకే ఏం ఉండదు దానికి అర్థం, గాలి మాట. కానీ దాన్ని కలిపాను కదా, చిక్కు బంబం చిందులు వేసే వయసేలే, చిక్కు బంబం చిరుతలు దాగే పొగరేలే, వేటకి వేట మన ఆట, వేటుకి వేటు మన బాట, చేతులు కలిపే ఈ పూట తీయని మాట, అందినదేరా మనది మరి పొందినదేరా మనది, అందనిదైనా మనదే అది అందగనే. అంటే ఇన్స్పిరేషన్ నింపాను మళ్ళీ, అందనిదైనా మనదే అది అందగనే, అందుకుంటే అది కూడా మనదవుద్ది అని ఇన్స్పిరేషన్. సార్ ఇది మనకి మూవీస్లో డైరెక్టర్కి ఒకటి మనకు ఉంటుంది, సినిమా తీయడానికి సినిమాటిక్ లిబర్టీ అని ఒకటి ఉంటుంది. సో అకార్డింగ్ టు స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ సిచ్యువేషన్స్, వాటి వాటి దాని దాని మీద బేస్ చేసుకొని మనకి ఒక లిబర్టీని తీసుకోవడం జరుగుతుంది స్టోరీ చెప్పే విధానం. అంటే ఆడియన్స్ని కన్విన్స్ చేయడం కోసం కావచ్చు, ఆడియన్స్కి ఈజీగా అర్థం కావడం కోసం కావచ్చు, సినిమాటిక్ లిబర్టీ కొంత తీసుకుంటారు. సో అక్కడ మనకు కొన్ని లాజిక్లెస్ ఉంటాయి, అట్లా ఉంటుంది ఫ్రీడమ్. అంత కరెక్ట్గా చూసుకుంటే అది ఉండదు, లాజిక్ ఉండదు, దానికి తీలేం మన సినిమా. తీలేదు. అట్లా ఏమన్నా ఒక లిరికల్ రైటర్కి లిరిక్స్ మీద కానీ ఎంతవరకు ఉందా? సినిమాటిక్ లిబర్టీ లిరిక్స్లో కూడా ఉంటుందా? మనకి కొన్ని ఇప్పుడు మాకు తెలియదు కొన్ని అర్థాలు, మీరు కొన్నిటికి అంత పాండిత్యం ఉండాల్సిన అవసరం లేదు అది ప్రేక్షకు వినేవాడికి, బట్ రాసే వాళ్ళకి కావాలి. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగితే ఇంకో రైటర్ ఉంటారు, దాన్ని నోటీస్ చేయడానికి, అడ్రస్ చేయడానికి ఉంటారు. సో సినిమాటిక్ లిబర్టీ అనేది సాంగ్ రాయడానికి కూడా ఉంటుందా? మీరు ఎంతవరకు దాంట్లో మీకు ఎంతవరకు పరిమితి ఉంటుంది? ఒక పదాలు రాయడం కావచ్చు, ఫ్రేమ్ చేయడం కావచ్చు, ఎంతవరకు పరిమితి ఉంది మీకు? పరిధి లేదు తమ్ముడు, నిజం చెప్పాలంటే ఎవరు పరిధులు పెట్టరు అది. జనరల్గా ఏం చేస్తారంటే కథకి సంబంధించి కొంతవరకు చెప్పగలుగుతారు ఎవరైనా, అది డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ గారు చెప్పినా, మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చినా అది కొంతవరకే. విశాలంగా ఆలోచించగలిగి మనకు మనమే రచయితగా ఎవరైతే రాస్తారో వాళ్ళు మట్టు ఎంతవరకు మనం వెళ్ళగలం దాంట్లో, అంటే అది ఆడియన్కి రీచ్ అవ్వడం కోసం ఆలోచించాలి తప్ప 100% వీళ్ళు ఇచ్చిన పరిధిలో అడుగులేద్దాం అనే పరిస్థితి అయితే ఉండదు, ఎక్కడ ఉండదు. అంటే ఇంకా కరెక్ట్గా అడగాలంటే నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు వస్తాడు వెళ్తాడు, మనకి వస్తాడు అర్థం ఉంది ఒక పదానికి, దాన్ని విరవచ్చా మన పాట కోసం, ద కంఫర్ట్ కోసం, అక్కడ సింక్ అవడం కోసం? లేదు అది అంటున్నాను. పరిధి ఏంటి, ఎక్కడ పరిధి, ఎంతవరకు పరిధి లేదన్నారు? పరిధి లేదు మీన్స్ అంటే ట్యూన్లోనే ట్యూన్కే ఉండదు, తత్కారానికి రాయాలి అంటే బౌండరీస్ ఉన్నాయి. దేనికి? తత్కారానికి. భావానికి బౌండరీస్ ఎక్కడ ఉంటాయి? మన ఇష్టం వచ్చిన భావాలు నింపొచ్చు దాంట్లో. ఆ లెంగ్త్ కూర్చోబెట్టే సాహసం చేయగలగాలి రచయిత. భావాలకు ఉండదు, భావాలకి అక్కడ భావాలు అద్భుతంగా ఉంటాయి, పదాలకి లెంగ్త్లు ఉంటాయి. తన్నన ఇప్పుడు ఏదో ఉంది, తాననా తన్నాననా తాననన్నానా తన్నానా అన్నారు వేయబద్దాల్లో. నాకు రమణ గోగుల్ గారు, నాకు ఏది ఇస్తే అది రాయడం అలవాటు. నేను అంటే అందరితో పోల్చలేను, మరి అందరూ చేస్తారని నాకు తెలియదు, కానీ తత్కారం ఏది ఇస్తే దాన్ని అలాగే రాస్తాను నేను, ఎంత కూడా మార్చను. ఇప్పుడు అక్షరాలు దీర్ఘాక్షరాలని లఘువులు గురువులు చేయడం అట్లా చేయలే, ఎప్పుడు చేయొచ్చా మనం అట్లా? అసలు చేయొచ్చు, కానీ పాడేవాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది, ట్యూన్ దెబ్బతిందనే భావం మ్యూజిక్ డైరెక్టర్కి ఉంటుంది. నేను ఎప్పుడు ఆ పరిస్థితి తెచ్చుకోలేదు, ఇప్పుడు చెప్పిన వేయబద్దాల సంగతి, దేవుడా మొక్కాలిరా ఇంత అందాన్ని చూశాక, చేతికే చిక్కాలిరా చెంగుమంటుంటే ఎట్టాగా, ఎంత ముద్దొస్తూ ఉందిరా కన్నె జింక, ఏమి చెయ్యాలో చెప్పరా ఇప్పుడే ఇక్కడే దారి లేదిక. సేమ్ లెంగ్త్కి యాక్యురేట్గా రాసిచ్చానని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో నాకు. ఓకే. తేజ గారు, రమణ గోగుల్ గారు, ఆయన నన్ను అప్రిషియేట్ చేశారు, అందుకే మాట చెప్పాను ఇప్పుడు మీకు. అంటే నేను చాలామందికి రాయించాను, నాకు తత్కారానికి ఇంత పర్ఫెక్ట్గా మీలా కాకుండా వెసులుబాటు తీసుకొని ఎక్కడొక్కడ కొంచెం అటు ఇటు చేంజ్ చేశారు, మీరు అంత ఎలా యాక్యురేట్గా రాయగలిగారంటే ట్యూన్ చెడిపోతుందని భావం సార్ నాకు అని చెప్పారు. సో తాననా తన్నానా అంటే దేవుడా మొక్కాలిరా అంతే. ఓకే, ఇది తెలుస్తుంది కదా నేను వాడే తీరు అలా. కాబట్టి పరిధి, ట్యూన్కి పరిధి ఉంటుంది, ట్యూన్ చెప్పినట్టు చేయాలి, కాబట్టి భావానికి పరిధి ఉండదు. చక్కటి భావాలని ట్యూన్లోనే నింపగలగ సాహసం చేయాలి. లేదు ట్యూనే లేకుండా లిరిసిస్ట్ని రాయమంటే ఇంకా మంచి పాట. పాత తరం రచయితలు అందరూ అలా రాసిన వాళ్ళే, అప్పుడు ట్యూన్లు ఉండే కదా మీకు. ట్యూన్స్ లేకుండా సిచ్యువేషన్ చెప్పేస్తే
ఆయన నచ్చిన భావాన్ని ఆయన రాసుకుని వస్తే అది డైరెక్టర్కో ప్రొడ్యూసర్కో అందరికీ నచ్చితే దాన్ని మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చి దీన్ని ట్యూన్ చేయండి గురువు గారు అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు లైక్ మీరు ఇందాక చెప్పినట్టు బంచిక్ అని చికిచికి బొమ్మ తారంప ఇట్లా లైక్ కొన్ని మనకి సాంగ్స్ వర్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ అది లిటరేటర్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు, ఇట్లాంటి పదాలు వేసుకోవచ్చా? దానికి అర్థం ఉండదు యాక్చువల్ చెప్పాలంటే. కానీ వినసొంపుగా ఉందా లేదని మాత్రం డైరెక్టర్ అబ్జర్వ్ చేసుకుంటారు అంతే. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉన్న థింకింగ్ ఏంటంటే వినసొంపుగా ఉంటే వదిలేస్తారు, లేదు మనకి వర్కౌట్ అవ్వదు పదాలు వాడని అంటారు. ఇప్పుడు అలా హ్యాపీలో వసారే అని ఉంటుంది మీకు. సో వసారాకి మీన్ ఏం లేదు, అది అరబిక్ వర్డ్ అది యాక్చువల్లీ. ఓకే పెట్టాము బాసి వెళ్ళిపోయాం అంతే ఫ్లోలో. మీకు నచ్చింది అందరికి, ఫాస్ట్ బీట్ సాంగ్ అది. ఇంకోటి సార్, వన్ మోర్ థింగ్, సంస్కృతంలో పట్టు ఉండాల్సిన అవసరం ఉందా లిరికల్ రైటర్కి? సంస్కృతం తెలిస్తే మంచిది, ఇంకా మంచి భావాలు పుడతాయి. తెలియకపోయినా పర్వాలేదు. తెలుగు పర్ఫెక్ట్గా తెలుగు వచ్చి వాడుక భాషను వాడగలిగితే, మంచి భావాలు పుట్టించగలిగితే, మనకు ఉండాలి ఫస్ట్ ఆ భావాలు. మంచి భావాలు ఉండాలి, ఏదైనా చూస్తే ఇన్స్పైర్ అవ్వాలి, ప్రతిదాన్ని సునిశ్చితంగా చూడగలగాలి, అన్నీ కళ్ళకే కనిపించవు, కొన్ని మనసుతో చూడగలగాలి, మనసుకు పదును పెట్టుకోవాలి, అప్పుడు మంచి పాటలు పుడతాయి. మిమ్మల్ని మోటివ్ చేసేది ఏముంటుంది? మోటివేషన్ నేచర్. ప్రకృతిని మించిన గురువు ఎవరు ఉండరు ఎవరికి. నేను మ్యాక్సిమం తీసుకున్నంత ప్రకృతి నుంచి. ఇప్పుడు వాళ్ళే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా, ఎన్నిసార్లు చూస్తుంటాం గోదావరిలోకి అలా వెళ్ళిపోతున్న సూర్యుడిని, ఎంత బాగుంటుంది అప్పుడు చూస్తుంటే. అంతకన్నా ముద్దొచ్చేది ఏమైనా ఉంటుందా? మరదలు తప్ప. ఓకే, సూపర్. ఎక్కడ లింక్ పెట్టారు మీరు? రియల్గా ఓకే, ఊహించండి అట్లా నిజంగానే అంత ముద్దొచ్చేది మరదలే ఉంటుంది కదా. అసలు అన్న ఇది మనకి అంటే ఒక రైటర్ కావాలి అనుకుందాం. ఓకే, మీరేంటంటే ఏదో మీకు కూడా తెలియదు, మీకే తెలియకుండా మీలో ఒక గేయ రచయిత కవి వచ్చేసారు. బట్ ఒక యంగ్ ఆస్పిరెంట్ తను ఏదో ఉన్నాడు అనుకుందాం, అతను ఒక రైటర్ కావాలి అనుకున్నాడు అనుకుందాం. ఇక్కడ లైక్ ఏంటి, నేను హీరో కావాలి, నేను ఒక డైరెక్టర్ కావాలి అనుకునే విధంగా ఒక రైటర్ కావాలి అనుకుందాం. అంటే పాటల మీద ఇష్టంతో కావచ్చు. సో మినిమం ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, మినిమం ఏం రిక్వైర్మెంట్స్ కావాలి ఒక మంచి రైటర్ కావాలి అంటే? అసలు మంచి రైటర్ కాదు, అసలు రైటర్ కావాలంటే వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్స్? రైటర్ కావాలంటే కాలేరు తమ్ముడు మామూలుగా. నిజం చెప్పాలంటే అవి బై బర్త్ రావాల్సిన లక్షణాలే నిజం చెప్పాలంటే. ఒకవేళ ఏదైనా ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు ఎక్కడ మొదలవుతాయి? కవితా ద్వారంలోనే మొదలవ్వాలి. దేన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఓ వర్షం వస్తే కవిత రాయాలి. నేను అలా రాసినోడిని. ఓకే. జడివానల వడగళ్లతో పూటకోళ్ల స్థితికి చేరుకున్నాయి పల్లెటూళ్ళు, పగబట్టిన ప్రకృతితో పల్లవి పాడుతూ పొంగుతున్నాయి సెలయేళ్ళు, విరగపండి వంగిన ఎన్నులతో విస్తుపోతున్నాయి నీట మునిగి నన్నాళ్ళు, విధి వక్రించిందిన బాధతో వింతగా రోధిస్తున్నాయి రైతన్నల నోళ్ళు. వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు చూసి రాసిన కవిత ఇది. ఇప్పుడు మీకు అర్థమైంది ఎలా వస్తుందో కవిత అంటే? నేచర్ కదా ఇది. నేచర్ నుంచి చక్కగా పండే పంటలు, చేతికి అందని పరిస్థితి, నీటిలో మునిగిన ఎన్నులు, తెలుసు కదా వరి ఎన్నులు అంటాం. ఎవరిని చూసినా ఒక కవితే పుట్టాలి ఫస్ట్. కవిత్వం అంటేనే కవికి పునాది. కవిత రాయాలంటే కవిగా రూపాంతరం చెందాలంటే కవిత రాయాలి ఫస్ట్. కవిత రాయడం అలవాటు చేసుకోవాలి. మెల్లగా అంచిప్రాస మాత్రమే రాయగలుగుతాం. ఆదిప్రాస రాదప్పుడు. అంచిప్రాస ఒక్కటే తెలుస్తుంది. ఆదిప్రాసతో ట్రై చేయాలి. తర్వాత రెండో అక్షరాన్ని పట్టుకోగలగాలి. లేకపోతే అక్కడ ముగింపులు ఉంటాయి, ఆ ముగింపులు ముక్తాయింపులు అక్కడ చేసుకోగలగాలి. ఇవన్నీ సెట్ అయితే కరెక్ట్గా 4 లైన్స్ అలా ఇవ్వగలుగుతుంటే మెల్లమెల్లగా కవిత్వం అభ్యస్తుంది. ఆ భావాలు నింపేయగలుగుతాం. ఒకసారి విచిత్రంగా ఉంటుంది. నేను ఇంజనీరింగ్లో ఉండగా అనుకుంటా 3rd ఇయర్లోనే ఐ థింక్ ఫ్రెండ్ తిరుపతి వెళ్దాం రమ్మంటే కూడా వెళ్ళా. తోడు నాకు తెలియదు. ట్రైన్లో వెళ్ళాం. మన మామిడి గుండు చేయించుకున్నాడు, వాపస్ వచ్చేస్తాం తిరిగి. ట్రైన్లో మెడికో ఒక అమ్మాయి, ఇద్దరు మెడికో సైడ్ ఒక అమ్మాయి మెడికో వచ్చి కూర్చునింది, నేను కూర్చున్నాను. మేము కూర్చున్నాం. మామూలు నా దగ్గర పేపర్ లేదు, పెన్ను లేదు, మామూలుగా వెళ్ళిపోతాం, తెలుసు కదా మీకు. ఇంకా సరే ఆ అమ్మాయి పేపర్ ఇలా పెట్టుకుని ఇలా కిందకి పైకి కిందకి అంటది, చూస్తుందన్నమాట. ఆ అమ్మాయి చెప్పింది ఫ్రెండ్, నువ్వు వాళ్ళతో మామూలుగా ఉండు, అలా ఇలా కూర్చుని ఉంటే ఇబ్బంది పడతావు అని చెప్తే ఆ అమ్మాయి చెప్పిన అమ్మాయి వెళ్ళిపోయింది. ట్రైన్ స్టార్ట్ అయింది. ఈ అమ్మాయి మాత్రం కొంచెం ఇలా పేపర్ చూస్తుంది, మేము ఏం చేస్తాం మళ్ళీ పేపర్ పెట్టుకుంటుంది. ఏంటి కథ అని చెప్తే నాకు ఏదో ఆలోచన వస్తుంది. ఎంత లోపల ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు ఆలోచన వస్తుంది. బస్ టికెట్స్ ఉన్నాయి దగ్గర, అప్పుడప్పుడు ఎక్కి తిరిగినాయి. మెల్లగా తీసారు, పెన్ ఉందంటే ఏదో మొత్తాన్ని సేకరించుకొని నాతో మాట్లాడకరాని కాసేపు ఆడిని మా ఫ్రెండ్ని మెల్లగా స్టార్ట్ చేశాను. సుకుమార రాకుమారిలా సుదీర్ఘ ప్రయాణాన్ని సాగిస్తున్న మౌనమా, సూర్యకిరణాలు సైతం నిన్ను తాకాలంటే సంశయిస్తాయన్నది నిజం సుమా, సుందర బృందావనిలో వినిపించే సుమధుర మురళీ గానమా, సువిశాల ప్రపంచంలో కనిపించి కనుమరుగవుతున్నవో అపురూపమా,
సుధామధుర కిరణాల చంద్రోదయం నీ జీవితం కావాలి ఓ నేస్తమా అని రాశా ఆ అమ్మాయిని చూసి. సో కవిత పుట్టాలన్నా, కవిగా మారాలన్నా ఇలాంటి సర్కమస్టెన్సెస్లో మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. స్పందించాలంటారు, హృదయం స్పందించే గుణం, స్పందన కలగాలి. చాలా మామూలుగా ఉండకూడదు. మామూలుగా అందరికీ ఉంటుంది స్పందన. రచయితకి సెపరేట్గా ఉండాలి. సంబంధం లేని వ్యక్తుల మీద, సంబంధం లేని దాని మీద, ప్రతి దాని మీద రాయొచ్చు. అంటే రాయాలి అనే భావుకత మనలో మొదలైతే ఒక సముద్రం తయారవుద్ది లోపల. చిన్న పిల్ల కాలువ దగ్గర నుంచి, చిన్న ఏరు దగ్గర నుంచి. సముద్ర ఘోష ఎంత ఉంటుంది, అది ఎప్పుడు ఆగుతుంది, ఆ కెరటాలు ఆగుతాయా? మట్టిలో కలిసే వరకు రచయిత అనేవాడికి ఆలోచనలు కానీ, భావాలు కానీ ఆగవు. అంటే కళామ తల్లి అందరినీ ఆదరిస్తే, అలా ఉన్నవాళ్ళు ఎవరైనా రాగలిగితే డెఫినెట్గా ఆ అదృష్టం అందరికీ దక్కే అవకాశాలు ఉంటాయి. కళామ తల్లి దగ్గరికి మెల్లగా చేరగలిగారు అనుకోండి, అలా అనుకునే ఎవరైనా తయారయ్యి డెఫినెట్గా అవకాశాలు దొరుకుతాయి. ఎంతమందిని ఆదరించలేదు ఇక్కడ? అంతే కదా తమ్ముడు. ఎంతోమంది పుట్టుంటారు కదా. మన సీనియర్ రైటర్స్ ఎంతమంది ఉన్నారు, మహామహులు కదా. శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళు, వేటూరు గారు లాంటి వాళ్ళు, ఆత్రేయ గారు లాంటి వాళ్ళు, జాలాది గారు లాంటి వాళ్ళు, భువనచంద్ర గారు, ఇప్పుడున్న చంద్రబోస్ గారు, ఇలా చాలామంది వచ్చారు కదా మీకు. చంద్రబోస్ గారు చూడండి ఎక్కడ తీసుకెళ్లారు, ఒక సాహితీ వనాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు, అగ్రస్థానం, శిఖరాగ్రంలో కూర్చొని పెట్టారు ఆయన. ఆస్కార్ అవార్డు తీసుకొచ్చి. చాలు. రచయితలు మొత్తం గర్వించదగ్గది ఏదైనా ఉందంటే ఇప్పుడు అదే ఆస్కార్. ఆ పురస్కారం మామూలు విషయం కాదు కదా. ఏ రచయితలకి ఎప్పుడు దక్కింది అంటే అదంతా ఒక దేవుడు అనుగ్రహం, అదంతే దైవానుగ్రహం 100%. అంటే వాళ్ళ కష్టం ఉంది, ఆ అదృష్టం దక్కింది, ఆ స్థాయికి చేర్చింది. మొత్తం సాహితీ లోకాన్ని, తెలుగు సాహితీ లోకానికి ఒక మహర్దశ తెచ్చిపెట్టింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆయన ఎక్కడ స్టార్ట్ అయి ఉంటారు, ఎలా మొదలుపెట్టి ఉంటారు? తాజ్మహల్ అనే సినిమాతోటి కెరీర్ స్టార్ట్ చేసినట్టు నాకు తెలుసు. మంచుకొండలోని చందమాని సాంగ్ రాశారు ఆయన, శ్రీలేఖ గారి మ్యూజిక్ దానికి కదా. సో అలా సాగిన ప్రయాణం సాహితీ వనంలో ట్రావెల్ చేసి శిఖరాగ్రానికి చేర్చి హాలీవుడ్కి తీసుకెళ్ళి గ్రేట్ కదా. మామూలు విషయం కాదు అది. అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మామూలు విషయం కాదండి. చాలా గ్రేట్ అచీవ్మెంట్. అన్న, యాజ్ ఎ లిరికల్ రైటర్ మీ అసోసియేషన్ సంగీత దర్శకుడితో ఎక్కువగా ఉంటుందా, సినిమా దర్శకుడితో ఎక్కువగా ఉంటుందా, ఆ సినిమాకి సంబంధించిన దర్శకుడితో ఎక్కువ ఉంటుందా? స్ట్రగుల్స్ మీరు వాళ్ళ ఇద్దరితో ఎవరితో ఫేస్ చేస్తారు మీరు రైటర్గా? స్ట్రగుల్ అంటే వాళ్ళకి ఏం చెప్పుకోలేములండి, కానీ మనకు ఉంటాయి లోపల. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తే ఇబ్బంది. ఇప్పుడు ఏంటంటే కోఆర్డినేషన్తో చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఒకలాగే ఒక చోట ఉంటాం, ఏదో మాట్లాడతారు. అట్లా కాకుండా ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు మనం అక్కడి నుంచి మూవ్ అయిపోయాం అనుకోండి, వేరే థాట్స్, కళాఖండం తీయాలని వచ్చిన ప్రొడ్యూసర్ గారికి వేరే థాట్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఉంటారు ఏదో సినిమా చేసి బిజినెస్ చేసుకుందాం అనే వాళ్ళు కొంతమంది ఉంటే, మనం ఎంతైనా ఒక కళాఖండాన్ని సృష్టించాలి, ఒక కళ ఇది అని చాలా ప్లానింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు కష్టం అవుతుంది. ఇప్పుడు కేఎస్ రామారావు గారు, ఆయన మీకు తెలియని విషయం ఉంది ఆయన గురించి. క్రియేటివ్ కమర్షియల్స్ అంటే అప్పట్లో చిరంజీవి గారితో ఎన్నో హిట్స్ తీసిన ఆయన. సో ఆయనకి పాటలన్నా కథన్నా పూర్తి గ్రిప్ ఆయనకి. ఓకే. అలా చాలామంది ఉన్నారు మనలో. అల్లు అరవింద్ గారు కూడా అంతే, దత్ గారు కూడా, అశ్విని దత్ గారు కూడా అంతే సేమ్. ఇప్పుడు దిల్ రాజు గారు, వీళ్ళందరికీ ఒక టైప్ ఆఫ్, అంటే నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడడానికి కాదు కానీ, అంటే బాగా ఎక్కువ వెళ్తారు ఇన్ డెప్త్. ఓకే. ఒక పాటల విషయం తీసుకున్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం చూసినా కొంత కాన్సన్ట్రేషన్ వేరు ఉంటుంది వాళ్ళది. ఇలాంటప్పుడు మాత్రం కొంచెం రచయిత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది డైలాగ్ రైటర్ అయినా, లిరిక్ రైటర్ అయినా. రియల్లీ ఎప్పుడైనా బాగా మీరు ఆర్గ్యుమెంట్ చేసిన సినిమా ఏదన్నా ఉందా? ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయడానికి బాగుండదు ఫస్ట్. ఎందుకంటే మనకు అంటే నేనే చెరువులు అంటోండి, నేనే ఎందుకు గులకరాయి ఒకటి వేసుకోవాలి అందులోను. చెరువులో గులకరాయి వేస్తే సాయంత్రం వరకు కెరటాలు వస్తాయి, తెలుసా మీకు? ఓకే. ఎస్, నిర్మలంగా ఉంటుంది చెరువు. ఒక చిన్న రాయి తీసుకెళ్ళి వేస్తే దాంట్లో సాయంత్రం వరకు వస్తాయి అదే అలా అలాగా. అలాంటి వాడిని నన్ను నేను ఎందుకు కదుపుకోవాలి కదా. ఏమైనా సముద్రం అయితే ఎప్పుడు అలా వస్తాయి కాబట్టి అది వేరే విషయం. ఏదో ప్రశాంతంగా బతికితే అయిపోయింది కదని ఎవరితోటి ఆ టైప్ ఆఫ్ ఏం పెట్టుకోను. ఒకసారి ఈయనే అన్నారు, తేజ గారే 1000 అబద్ధాలు రాసినప్పుడు, అవును మీరు రోజు వస్తున్నారు అంటే తేజ 1000 అబద్ధాలు రాసేసిన తర్వాత ఇంకో సినిమా ఏదో చేశారు 1000 అబద్ధాలకి. డిస్కస్ చేయరండి మీరు ఏమని, ఇది బాగుందా అంటే బాగోలేదా అంటే, ఈ లైన్ తీసేద్దామంటే మీరు, నేనేమన్నా మీరు అంటున్నారు ఎందుకు అని అడిగారు. ఓకే. పాటగా బాగుంది సార్, బట్ మీరు ఏదో మీరు ఎక్స్పెక్టేషన్స్ వేరు ఉన్నాయి కదా. యాక్చువల్గా మీరు మంచి బిజీలో ఉన్నప్పుడు మీతో వర్క్ చేయాలనుకున్నాను, దేవుడు ఇప్పుడు ఇచ్చాడు అవకాశం నాకు, నేను దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలి. ఓవరాల్గా పాట బాగుండాలనేది నా ఇంటెన్షన్, డెఫినెట్గా బాగుంటుంది. మీకు నచ్చలేదు అన్నప్పుడు మీతో డిస్కషన్ ఎందుకు నాకు.
బోలెడు పదాలు ఉన్నాయి, కావాల్సిన భావోద్వేగం ఉంది నా దగ్గర, నచ్చే వరకు రాస్తానంటారు. హ్యాపీగా రాసిద్దాం అనుకుంటున్నాను. అంటే ప్యాడ్లు ఇసిరేయాలి, పేపర్లు చింపేయాలి ఇది అన్నారు ఆయన. ఓకే. నాతో అలా కాదులేండి సార్ అన్నాను అంతే, సింపుల్గా ఒక్క మాట, నాతో అలా కాదులేండి సార్, ప్యాడ్ని ఎలా ఇసురుతాను సార్, నేను పేపర్ అంటే చాలా ప్రేమ సార్ నాకన్నా, ప్యాడ్ని ఇసరలేను, పేపర్లు అంటే ప్రేమ అని చెప్పా. నవ్వారు నన్ను చూసి. నేను ఒక వెర్షనే రాజకీయాలను ఓకే చేశారు అనుకుంటుంది, కింద పాడాను కదా 1000 అబద్ధాల సాంగ్. అలా ఉంటారు ఒక్కొక్కరు ఒకటి. మీ ఎంటైర్ కెరీర్లో అన్న, సో మనకి ఇప్పుడు దాకా మనం ఏంటంటే మీ జర్నీ పాజిటివ్గా మైల్ స్టోన్స్ అయితే మనం తెలుసుకున్నాం. ఇలాంటి ఈ జర్నీలో మీ హర్డిల్స్ అనుకోండి, ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్ అనుకోండి, మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సందర్భం కావచ్చు, పర్సన్ కావచ్చు, ఏమన్నా ఉందా అలాంటివి? బాధ పెట్టిన సందర్భాలంటే పని కట్టుకుని బాధ పెట్టకపోయినా అది మనకు బాధ అనిపిస్తే బాధే కదా తమ్ముడు, ఎవరికైనా కానీ. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరో లేకుండా ఇండస్ట్రీకి రావడం అనేది గొప్ప విషయం. కానీ అందరికీ అందరూ ఉండరు కదా వెనకాల. కొంతమంది దేవుడిని కూడా నమ్ముకుని వస్తారు, పైన దేవుడు ఉన్నాళ్లే, ఈ ఆలోచనలు ఇచ్చింది, ఈ నడక నేర్పింది దేవుడే కదా అని. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, అదో రకమైన మొండి సహజ లక్షణం అనుకోవాలి ఇంక నాది. సరే, ఇప్పుడు నీరు పోసినోడే నారు పోయాడా అంటారు చూసారా, సారీ, నారు పోసినోడే నీరు పోయాడా. సో అలా అనుకుని నాకు ఈ థాట్స్ ఇచ్చిందే దేవుడు కదా, అవకాశాలు మాత్రం ఎందుకు ఇవ్వడు ఆయన అనుకునేవాడిని. ఆ మొండితనంతో ఇప్పటికీ ట్రావెల్ అవుతున్నాను. నేను బిజియెస్ట్ లిరిసిస్ట్గా ఉన్న రోజులు చూశాను, ఒక్క పాటే రాసిన సంవత్సరానికి అన్ని రోజులు చూశాను. బట్ రాయకుండా ఏ సంవత్సరం లేను, ఏదో పాట రాస్తూనే ఉన్నాను, రచయితగా పోతుల రవికిరణ్గా బతికే ఉన్నాను. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే ఎలా అయినా సరే ఒక స్టేజ్కి చేరుకోవాలి, రీచ్ అవ్వాలి, ఇంకా దగ్గర అవ్వాలి. ఇంతమందిని ఆదరించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు, ఎంతమందికి లైఫ్ ఇచ్చారు కదా చాలామందికి. ఇప్పుడు లారెన్స్ గారికి చిరంజీవి గారు లైఫ్ ఇచ్చారు, చాలా ఇంటర్వ్యూలు చెప్పారు చిరంజీవి గారు. ఇప్పుడు రాఘవేంద్ర గారు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు, నాయుడు గారు ఇచ్చారు, రామారెడ్డి గారు, అలా చాలామంది ఉంటారు మీకు. ఇప్పుడు వచ్చే కొత్తోళ్ళు చాలామంది ఎవరో ఒకరి ఇన్స్పిరేషన్తో ఇక్కడ రావడం, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వడం జరుగుతూనే ఉంది కదా ప్రాసెస్. అలా అనుకుని వెళ్ళిపోవడం తప్ప ఎవరిని బ్లేమ్ చేసే పరిస్థితులు అయితే లేవు. బట్ కొన్నిసార్లు ఫేస్ చేసిన ఇబ్బందులు ఉన్నాయి. అంటే తెలియదు కదా వాళ్ళకి, పక్కన ఉన్న వాళ్ళు అంటారో తెలియదు, వాళ్ళు వేరే ఇంటెన్షన్లో ఉన్నప్పుడు అన్నారో తెలియదు. కొన్ని మాటలు అయితే పడిన రోజులు ఉన్నాయి. అయినా వాటిని మనం పువ్వులు అనుకుందాం, పోయింది ఏముంది, రాళ్ళు కాదు కదా అనుకుని రాళ్ళు అనుకోకూడదు ఎప్పుడు. ఇంకొంచెం ఇండెప్త్ కడుగుతాను మిమ్మల్ని. జనరల్గా మనకి సాంగ్స్ అనుకోండి, లేదా స్టోరీలు అనుకోండి, ఇంకోటి అనుకోండి, సరే మీది మందే మాట్లాడుకుందాం. పాటలు పలానా రైటర్ రాసిన పాటల్లో ఇవి కొన్ని ఆనిమత్యాలరా అంటారు మనం. అంటే మిగతా ఈ చండాలను కాదు, బట్ దాంట్లో సెలెక్టివ్ కొన్ని అయితే టాప్ 10 తీసుకుంటాం కదా మామూలు. బట్ గాడ్ గిఫ్ట్ అనుకోండి, మీ టాలెంట్ అనుకోండి, మీ ఇది అనుకోండి, ఏదన్నా అనుకోండి, మీరు ఆల్మోస్ట్ ఏం చేశారు అవన్నీ ఆనిమత్యాలే. అంటే మీరు అన్ని హిట్ సాంగ్సే. అంటే మీరు ఒక్కసారి నేను అలా చూస్తే మీ పోర్ట్ఫోలియో మీ ప్రొఫైల్ చూస్తే మీరు రాసినవన్నీ, ఒక నువ్వు వస్తావని తీసుకోండి, ఒక ఆది తీసుకుందాం, ఒక ఆనందం తీసుకుందాం, సింహరాజ్ తీసుకుందాం, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. మీ ఏది చూసినా కూడా అన్నీ మీరు హిట్స్. ఆ సినిమాలో హిట్ సాంగ్ ఏదైనా ఉందంటే అది ఈవెన్ ఆల్సో డబ్బింగ్ మూవీకి రాసినా కూడా అది డబ్బింగ్ సినిమా పాటలా ఉండదు నా పాట. నేను రాయను అలా. డబ్బింగ్ పాట తెలిసిపోద్ది మీకు. అవును, జనరల్గా ఎవరైనా రాస్తే డబ్బింగ్ పాట, డబ్బింగ్ సినిమా సాంగ్ అని తెలిసిపోయింది. ఎస్, అంట మన కొన్ని సాంగ్స్ వింటాం, చెప్పాడంట, ఉంటా, తంట అని మాట్లాడతాం. లేదు, నేను అసలు ఆ ఛాన్స్ తీసుకోను. అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు రీసెంట్గా రాసిన మూవీకి అలా రాయలేదు. ప్రీవియస్గా గాయమైన సినిమాకి రాశాను. భరత్, ప్రేమిస్తే భరత్ లేడు, ఆ హీరోకి గాయమైన సినిమా వచ్చింది, అందులో 3 సాంగ్స్ రాశాను. కంటిపాప రెప్పలేక ఉండతారమ్మా, కన్ను చూడతారమ్మా, ఏమైందో గుండెల్లో ఏమో ఊరికే తేనెలవాగులు, ప్రేమైందో ఏమైందో ఏమో ఊహకు అందని ఊసులు, మనసుకు తెలియని మనసొకటుందని కనులకు తెలియక కలలుగానే రాశాను. మీకు ఇందులో ఏం డబ్బింగ్ అని తెలుస్తుంది? అచ్చమైన తెలుగు సాంగ్ లాగే ఉంది. ఛాన్స్ ఉండదు. అట్లే నా ప్రయత్నం అంతే. నా క్వశ్చన్ ఇంకా పూర్తి కాలేదు. ఓకే, మీరు రాసింది ప్రతిదీ ఆనిమత్యమే, ఏలు పెట్టడానికి లేదు ఏది కూడా. అలా ఉంది. మంచి పాటలు రాసిన ఆనిమించాలంటే మరి ఏదోలా ఉంది. లేదు, మంచి పాటలు. సరే, మీ ఫీలింగ్ సరే, మంచి పాటలు రాయగలిగాను. ఏదో అదృష్టానికి మంచి పాటలు, మంచి ట్యూన్స్ దొరికాయి, మంచి ప్రొడ్యూసర్లు, మంచి డైరెక్టర్లు, మంచి హీరోలు అవకాశాలు వచ్చాయి, చేశాం. ఓకే, సరే, చాలా అదృష్టం అది. వేలు పెట్టడానికి అయితే ఏది లేదు. అదైతే ఒప్పుకుంటాను, మంచి పాటలే రాసి. అట్లాంటి మిమ్మల్ని కూడా బాధ పెట్టిన, మిమ్మల్ని క్వశ్చన్ చేసినది ఎవరు, ఎందుకు, ఏంటిది, ఎందుకు అట్లా అనుకుంటున్నారు? మీరు బాధ పెట్టారు కొందరు, అనుకోకుండా జరిగింది అంటున్నారు. సో ఏంటి మీ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం ఏదైనా మాట్లాడితే దాన్ని వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో దాని మాటలను తప్పుగా తీసుకుంటారు.
ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు. ఉమ్. దిల్ సినిమా ఆయన ఫస్ట్ సినిమా సార్, అది ఫస్ట్ సినిమా కదా ప్రొడక్షన్లో. అది వి వినాయక్ గారు అది రాసున్నాను, ఆఫీస్కి పిలిచారు. నాకు ఈయనకి ఆయన చెప్పారని, వినాయక్ గారు ఆయనకి చెప్పారని తెలియదు. నన్ను పిలిచారు, మామూలుగా వెళ్ళాను, మాట్లాడాను. నేను జనరల్గా ఏమంటామంటే లక్ష్మీ కటాక్షం లేనిదే సరస్వతి కటాక్షం ఉండదు అనేది మా ఫీలింగ్. రచయితలు ఎవరైనా ఉంటారు అట్లా. సో నేను ఫార్మల్గా అడిగాను అనమాట, అది నా అడ్వాన్స్ కింద ఇవ్వండి సార్ నాకు, దెన్ నేను స్టార్ట్ చేస్తాను. ట్యూన్ ఇచ్చారు, బాగుంది, అయిపోయింది. ఓకే. నేను అది ఆయన అడ్వాన్స్ అంటే నేను డిమాండ్ చేశాను అనేది దిల్ రాజు గారి ఫీలింగ్. ఓకే. బట్ నేను డిమాండ్ చేయలేదు, చాలా ఫార్మల్గా అడిగాను, చాలా ఫార్మల్గా. అంతే, అది ఇలాంటి హిట్ సాంగ్ రాసిన తర్వాత ఆ మాత్రం మాట్లాడపోతే కూడా బాగుంటుంది కాబట్టి గ్రాఫ్ కదా తమ్ముడు అది. అదే కదా. సర్వైవ్ ఎందుకు అవుతాం మనం? ఒక పాట ఇంకో పాట తెచ్చి పెడుతుందని రాస్తాం, ఒక పాట 10 పాటలు తెచ్చిపెట్టే పాటలు కూడా రాస్తాం. ఆ టైంలో 10 పాటల కోసం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు నా పరిధి పెంచుకోవాలి కదా నేను. మెల్లగా మార్కెట్ పెరుగుతుంది, అవకాశాలు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది. దేన్నైనా ఎవరిదైనా పాలసీ అదే కదా. సో నేను ఆ వేలో నేను మాట్లాడిన మాటను దిల్ రాజు గారు ఆ రోజు తప్పుగా తీసుకున్నారు. ఓకే. అంటే అడ్వాన్స్ ఇస్తే కానీ రాయవా అని ఆయన అనుకున్నారు అంతే. ఆ కారణంతో నేను కొంచెం బాధపడ్డాను, ఆ సినిమాకి నేను రాయలేకపోయాను. ఓకే. ఆ తర్వాత ఆయనతో పని చేయలేదు ఇంతకు ఇప్పటి వరకు. ఇంతవరకు పని చేయాలి. క్లారిటీ తీసుకున్నాను తర్వాత, ఏదో ఒకసారి వెళ్ళి మాట్లాడినప్పుడు లేదు రవి అదేం లేదు, మీరు అలా ఏం లేదు అన్నారు. కానీ ఏదో ఉంది, ఎక్కడో ఉంది. ఇప్పుడు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఆయనకి, సార్ నేను మిమ్మల్ని చాలా మామూలుగా అడిగాను, మీరు దాన్ని చాలా ఎక్కువగా తీసుకున్నారు, అది చాలా కామన్ థింగ్ సార్ మీకు. ఇది ఒక రైటర్గా నా ఫీలింగ్ కదా, ఎవరైనా మిమ్మల్ని ఇలా మాట్లాడితే దాన్ని మీరు తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం విశాల హృదయంతో ఆలోచించగలగాలి. లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితుల్లోనూ నేను ఆ రోజు ఎలా ఉంటాను, కొత్తగా వచ్చిన రచయితను అయ్యుండి నేను ఎలా మిమ్మల్ని ఇది చేయగలుగుతాను? నథింగ్ కదా, ఛాన్సే లేదు. బట్ మీరు ఎందుకు అలా తీసుకున్నారో నాకు తెలియదు అని చెప్పాను. ఇప్పుడు మీ ముఖంగా కూడా చెప్తున్నాను ఆయనకి మళ్ళీ, ఒకవేళ నాదే తప్పు కనుక అయి ఉంటే అక్కడికి దాన్ని అలా వదిలేసి పెద్ద మనసు చేసుకుని క్షమించేసి మళ్ళీ మీరు చేసే సినిమాలో పిలిచి నాకు ఒక పాట ఇస్తే చక్కటి పాట రాసి పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు పోతులు రవి కిరణ్. బాగా చెప్పాను తమ్ముడు. ఈసారి అమౌంట్ పెడతారా నెక్స్ట్ దిల్ రాజు గారు ఆఫర్ ఇస్తే? ఇప్పుడు ఆయనే ఇస్తారు, వితౌట్ పేమెంట్ చేస్తారా? ఏదైనా చేయాలి. ఇంక ఇప్పుడు వెళ్ళి ఆయన సాటిస్ఫై అవ్వాలి కదా ఫస్ట్. ఆయన హృదయంలో చోటు కావాలి కదా మనకి. ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని ప్లేసులు ఏదైనా పోగొట్టుకుంటే, ఇప్పుడు నేను రియల్గా అనుకుంటాను, నాకు తారసపడే ప్రతి వ్యక్తి హృదయంలో నాకు స్థానం కావాలని కోరుకుంటాను. ఆ తర్వాత ఇంకేదన్నా సందర్భం ఉందా బాధ పెట్టిన? ఇంకెవరు? ఎక్కడో రోజు ఒక లొకేషన్కి వెళ్ళాం, జగపతి బాబు గారి సినిమా, అది లంచ్ అవర్ అయింది. జనరల్గా అక్కడ డైరెక్టర్ గారు చాలా క్లోజ్గా ఉంటారు కదా, మీకు తెలియదే ఉంది, ఆల్రెడీ నేను పాటలు రాసిన తర్వాత భోంచేసి వెళ్ళిపో కవి అంటారు ఆయన. సరే ఇంకా నిలబడ్డాను, తినాలి, ఇంకా వెళ్తాను 10 నిమిషాలు. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు పక్క నుంచి, చాలా సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్, పేరు చెప్తే బాగోదు, చాలా సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ ఆయన. ఓల్డ్ అండ్ ఎన్టీఆర్ గారితో సినిమాలు చేసిన, పెద్ద ఎన్టీఆర్ గారితో సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ ఆయన. యూ కెన్ టెల్ హిస్ నేమ్. ఆయన ఎవరెవరో వస్తారు, ఎవరెవరో తింటారు, ఏంటో ఈ ప్రొడక్షన్ అంతా ఏం జరుగుతుందో అన్నారు. ఓకే. ఈ మాట నన్ను అన్నారు, ఆ మాట ఆయన వెంటనే అన్నారు. సో నేను ఏం తీసుకోవాలి మైండ్లోకి? ఈ ప్రొడ్యూసర్ ఆ మాట అన్నారా? డైరెక్టర్ గారేమో తినేళ్ళు కానీ కవి ఉండండి అన్నారు. ప్రొడ్యూసర్ జస్ట్ వెనక నుండి ఈ వాయిస్ వినపడుతుంది నాకు వెంటనే. ఓకే. రియల్గా జనరల్గా నేను ఎప్పుడు ఫుడ్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వను. మామూలుగా చాలా తక్కువ తింటాను. పాటలు రాసినప్పుడు నైట్లో అసలు ఏం తిన్ను, ఓన్లీ టీ ఉంటే చాలు. నాకు ఫ్లాస్క్ టీ పెట్టేసి నన్ను వదిలేస్తే నా పాట ఏదో నేనేదో నా లోకం. నైట్ తిన్నా నేను ఇప్పుడు. పాట ఉందా నైట్ ఫుడ్ ఛాన్స్ లేదండి అసలు ఎప్పుడు. ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను నేను. ఈయన ఇంత పెద్ద ప్రొడ్యూసర్ కదా, ఎన్నో సినిమాలు చేశారు పెద్ద ఆయనతో కూడాను, ఎందుకు అలా చిన్నగా అంత ఇదిగా మాట్లాడాలి? పైగా నేను వింటానని తెలిసి కదా ఆయనకి, ఇటు పక్కనే ఉన్నాను మరి నేను. పైకి ఈయన అన్న తర్వాత అన్నారు కదండి ఆయన. కొంచెం బాధ అనిపించింది. యాక్చువల్గా రోజు నేను చేయలేదు, జస్ట్ 10 మినిట్స్ అలా ఉండి అలా పాస్ అయ్యి బయటకు వచ్చాను. అన్నా ఎందుకు మీరు ఇదవుతున్నారు? యూ కెన్ టెల్ హిస్ నేమ్. అంటే చెప్తే బాగుంటుందేమో అని ఆలోచించాను. పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి అర్జున్ రాజు గారు అండి, అర్జున్ రాజు గారు. ఓకే. ఆయన ఎందుకు అన్నారో తెలియదు. ఆ రోజు డైరెక్టర్ గారు ఇలా అన్న తర్వాత ఆయన అలా అన్నారు. నేను చాలా చాలా బాధపడ్డాను ఆ రోజు. లొకేషన్లో ఇలా అన్నారు ఏంటి అనేసి వెళ్ళిపోయాను కాసేపు. నేను పాస్ అయిపోయాను అక్కడి నుంచి. బట్ ఇదే వ్యక్తి గురించి చెప్పాల్సి వస్తే ఆయన గురించే, అర్జున్ రాజు గారి గురించి 2002 వరకు సాంగ్ రాశాను కదా నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి. చంటి గారి కాంబినేషన్లోను, బి గోపాల్ గారు, ఇలా జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్. లొకేషన్లో ఆ పాట షూటింగ్ అవుతున్నప్పుడు వీళ్ళందరినీ పిలిచారు, రాఘవేంద్రరావు గారిని, చంటి గారు. ఆ సాంగ్ మళ్ళీ చేస్తున్నామంటే సెట్కి వచ్చారు వీళ్ళందరూ. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు ఆ రోజు అక్కడ, అందరూ ఉన్నాం. సాంగ్ జరుగుతుంది. సెట్లో వచ్చి ఈ పాట మళ్ళీ రాస్తున్నారంటే ఏం పాటు చేస్తారు అనుకున్నాం. చాలా బాగా రాసావమ్మా, చాలా బాగుంది మీ పాట అని అర్జున్ రాజు గారు భుజం మీద చేసి మెచ్చుకున్నారు. ఇదే అర్జున్ రాజు గారు. ఓకే. ఆ తర్వాత
నేను మళ్ళీ సో కాబట్టి నాకు ఆయనకంటూ కాంట్రవర్సీస్ ఏమి ఫస్ట్ ఈ ఈ అల్లరాముడు ఈ సినిమా గురించి అదే వ్యక్తి మిమ్మల్ని అక్కడ అలా అక్కడ అలా అన్నారు. ఓకే, నాకు అది అర్థం కాదు, అంటే ఎందుకు అనేది మనము ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఒక సాటి మనిషిని కూడా మనం అనం. తినేటప్పుడు ఒక మాట అట్లా అనము. అలాంటిది మీరు కానీ ఒక- నేను అంటే మీరు ఇప్పుడు బాగా నేను తెలుసు. అపార్థం చేసుకున్నానా, ఆయన ఎవరినైనా అన్నారా లేదా నన్నే అన్నారో ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వలేను. బట్ నేను రియల్గా ఫీల్ అయింది, ఎందుకంటే డైరెక్టర్ గారు నన్ను ఇలా అన్న వెంటనే ఆయన అంటే ఆబ్వియస్లీ మిమ్మల్ని ఇమీడియట్గా నన్నేనే అనుకోవాలి కదా మరి ఇప్పుడు. అలా ఆయన ఇప్పుడు దాన్నే ఉందండి, కానీ ఏదో టైం వచ్చింది, మాటలు వచ్చాయి కాబట్టి చెప్తున్నాను అంతే. మళ్ళీ ఎప్పుడైనా మీరు కలవడం జరిగింది ఆయన? మళ్ళీ ఎప్పుడు కలవలేదు, తారసపడలేదు, ఇంకెప్పుడు తారసపడలేదు. ఇదేనా మీకున్న ఏవో ఉంటాయి కానీ పెద్దగా అంత చెప్పుకునేంత గుర్తుపెట్టుకునే అంత పెద్ద విషయాలు ఏమీ లేవు. మీ 2000లోకి వెళ్ళి స్టార్ట్ చేశారు అంతే కదా? నువ్వు వస్తావని సినిమాతో స్టార్ట్ చేశారు. సో స్టార్టింగే మీరు సూపర్ హిట్స్ సాధించారు. మీరు ఒక క్రియేట్ చేశారు, మీకంటూ ఒక పేజ్ని క్రియేట్ చేసుకున్నారు. చాలా సినిమాలు హిట్ అయింది. అతను వాట్ హ్యాపెన్ బిట్వీన్ 2007 and 10 and 12? ఎందుకంటే నా క్వశ్చన్ ఏంటంటే, మనం 2008, 2009 మనం ఒక ఛానల్ వర్క్ చేసాం. నేను అప్పుడు నాకు ఆయన తెలియకపోవచ్చు, నేను అప్పుడే దాంట్లో ఒక ట్రైనీని. బట్ మీరు అక్కడ వర్క్ చేయడం జరిగింది. నిదానంగా మీతో నాకు అసోసియేషన్ పెరిగింది. మనం కొన్ని రోజులు మేము చాలా బాగా చూసుకున్నారు. మీరు ఎప్పుడు ఇంత పెద్ద రైటర్, ఎందుకంటే మేబీ అది కూడా కారణం కావచ్చు. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు. మీరు అక్కడికి కూడా ఒక రైటర్గా చేరారు, కానీ ఇన్ని హిట్ సాంగ్స్ మీరు రాసేసారు, మీ వెనక ఇంత చరిత్ర ఉన్నది నాకు ఆ రోజుకి తెలియదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఫర్ దట్. చాలా చదువుకునేవాడిని. చదువుకున్నారు, మీరు చదువుకున్నారు. ఎక్కడ మీరు పిలిచేవాడు, నాతోనే కాదు, మీరు నాకు చాలా Yes. ప్రేమగా తమ్ముడిని పిలిచేవాళ్ళు. మీరు చాలా బాగుండేవారు అందరితో ఉండేవాడిని. ఎస్, నాకు కానీ- ఎన్విరాన్మెంట్ ఇష్టం, నాకు అలా ఉంటే ఇష్టం. అంటే అక్కడ నాకు ఇన్సిడెంట్ ఇంకొకటి మీకు గుర్తుందో లేదు, నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తు. ఆ ఛానల్లో మీరు ఎస్, చెప్పండి, అడగండి. ఒక పర్సన్ మీకు హెడ్ పొజిషన్ ఉన్నాడు. అఫ్ కోర్స్ హ్యాపీగా చెప్పు. వేరే సినారియో ఏదైనా కానివ్వండి, ఎస్, మీ స్థాయి ఉన్న తక్కువ అని కాదు, ఆయన ఎక్కువ అని కాదు. బట్ అక్కడ పొజిషన్ వల్ల మీ పైన ఒక అది ఉన్నాడు. విద్యుత్ విషయంలో కావచ్చు, సీనియారిటీ విషయంలో కావచ్చు, చెప్పాలంటే మీతో కంపారిజన్ లేదు. కానీ ఆయన మిమ్మల్ని అకారణంగా ఒకరోజు అవమానించడం జరిగింది పలుసార్లు. మీరు చాలా కామ్గా తెలుగు ఉండి- టైపింగ్ రాదు. Yes, చిన్న విషయం అది, చిన్న విషయం, చిన్న విషయం అది. చాలా చిన్న విషయానికి తెలుగు టైపింగ్ కోసం మీతో ఆయన చాలా అక్వర్డ్గా బిహేవ్ చేస్తే మీరు చాలా వైల్డ్గా మీరు రియాక్ట్ అయ్యాను. రియాక్ట్ రచ్చరచ్చ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మీరు మేనేజ్మెంట్కి ఎందుకో మీరు మళ్ళీ చెప్పుకొని వచ్చేసాను బయటికి, నేను చేయలేదు. వద్దులండి ఇంకా. యాక్చువల్ నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే పర్సనల్గా అంత పరిచయం ఉండి మీ అంత నాకు అనిపించింది. ఆ తర్వాత మీరు వెళ్ళాక నాకు మీ గురించి తెలుసుకున్న తర్వాత, ఏంటి అంత పెద్ద రైటరు ఇలా ఛానల్లో ఒక ఎంప్లాయ్గా చేరడం ఎందుకు అనిపించింది. మళ్ళీ మిమ్మల్ని కలిస్తే ఖచ్చితంగా అడగాలని ఆ రోజు నుంచి అనుకుంటున్నాను. ఇప్పుడు అడుగుతున్నాను, ఏం జరిగింది? సక్సెస్ఫుల్ రైటర్గా కొనసాగుతున్న మీ కెరీర్ని పక్కన పెట్టేసి మీరు ఒక జస్ట్ ఎంప్లాయ్గా ఒక ఛానల్ ఎందుకు చేరడం జరిగింది? ఏంటి స్టోరీ చెప్పాలి. నేను ఒక ఎస్ఐ తోటి ట్రావెల్ అవుతున్నాను. చిన్నపాటి ఇష్యూ జరిగిన ప్లేస్లో ప్రెస్ను మాత్రం అలౌ చేస్తున్నారు, ప్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళని అలౌ చేస్తున్నారు, మిగతా వాళ్ళని ఎవరిని అలౌ చేయట్లేదు ఆ రూట్లో. అసలు ప్రెస్లో చేరాలనుకున్న కారణం ఫస్ట్ అది. ఓకే, ప్రెస్ అనేది నాకు కావాలనిపించిన రోజు అదే. ఆ రోజు నైట్ మాట్లాడాను, నెక్స్ట్ డే మార్నింగ్కి వెళ్ళా మీ ఛానల్కి వచ్చాను నేను, ఐవీఆర్ గారితో మాట్లాడుకుని. ఆ నైట్ డెసిషన్ అది. ఓకే, ఇక్కడ ఇలా 2 స్టార్ ఇలా చెప్పి వెళ్ళిపోతారు, తెలుసు కదా మీకు. సివిల్ డ్రెస్లో ఎస్ఐ ఉంటే ఇలా అని వెళ్ళిపోతాడు, ఇలా అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్. సో ఎస్ఐ పాస్ అవుతున్నాడు ఇలా అని అతను అలౌ చేశారు, నన్ను అలౌ చేయలే. అంటే నాకు రిలేటెడే, ఓకే. బట్ నేను ఫీల్ అయింది ఏంటంటే తను అలౌ చేశారు, నన్ను అలౌ చేయట్లేదు. దీనికి ఏంటి రీజన్ అంటే, ప్రెస్ అయితే నేను పోలీస్ కాలేనప్పుడు ఓకే, ఆల్రెడీ ఒకప్పుడు ట్రై చేశాను ఎస్ఐ అవ్వాలని. ఎస్ఐ సెలక్షన్కి వెళ్ళాను నేను, అక్కడ వచ్చిన ప్రాబ్లం వచ్చి అక్కడ వచ్చేసాను, కుదరలేదు నాకు. నేను మళ్ళీ ట్రై చేయలే, అది మర్చిపోయాను అక్కడతోటి. కానీ ఆ రోజు మట్టుకు ఇన్సిడెంటల్గా నేను ఇదేంటిది, ఇది ఎందుకు అలౌ చేయరు అంటే, నెక్స్ట్ ఇమీడియట్గా ఎవరు ఉందో ఆ స్థాయి అంటే ప్రెస్ అనమాట. ప్రెస్ అనేది ఉంటే అలౌ చేస్తారు. సో నాకు ఇమీడియట్గా ప్రెస్ కార్డు కావాలి. కార్డు ఎక్కడ ఇస్తారు జాగ్రత్తగా, నాకు తెలియదు అని చెప్పా ఆయనకి. ఆయన సీరియస్గా తీసుకుని ఇంక నేను వదిలే అవకాశం కనపడలేదు. ఐవీఆర్ గారితో మాట్లాడి అనిల్ గారికి చెప్పి మొత్తాన్ని తీసుకెళ్ళి పొద్దున్న మీ ఛానల్లో జాయిన్ చేశారు. ఫస్ట్ జాయిన్ అవ్వడానికి రీజన్ అదే. అప్పటికి పాటలు తక్కువై చేరలేదు, రియల్గా అలా చేరాను. బట్ నేను ఉన్నాను లోపల. అంటే ఇక్కడ ఉంటే రిలేటెడ్గా సాంగ్స్ కూడా వస్తాయి కదా, ఛానల్లో ఉన్నామంటే తప్పుగే ఉంది దానికి. ఇక్కడ సినిమా వాళ్ళు కూడా కొంత కనెక్టివిటీ ఉంటుంది కదా. ఇక్కడ నేను డిబేట్స్, నాకేంటంటే పాటే అనుకుని ప్రాకులాడలేదు తమ్ముడు. డిబేట్స్ చేయొచ్చు, ఒక టాపిక్ గురించి అనర్గళంగా గంట మాట్లాడవచ్చు, నేను మాట్లాడగలను, ఆ నమ్మకం నాకు ఉంది.
సో ఐవీఆర్ గారు కూడా అదే అన్నారు, మీరు వస్తే మీకు లైవ్ డిబేట్స్లో కూర్చోబెడతాం అని తీసుకున్నారు నన్ను. ఓకే. అలా ఛానల్కి వచ్చాను ఫస్ట్. ఇంకా రచయితగా ఉండి ఎందుకు వచ్చారు అంటే అప్పటికి అవకాశాలు కొంచెం తగ్గి ఉన్నాయి. ఎందుకు? కారణం ఏంటి? ఇక్కడ కారణాలు ఏం కనపడవు మీకు. ఇక్కడ ఏంటంటే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్ళకి అనుకూలంగా అందుబాటులో ఎవరుంటారో వాళ్ళే సర్వైవ్ అవుతారు జనరల్గా. ఏంటి అనుకూలం? అనుకూలత అంటే బాండింగ్ ఏర్పడుతుంది. సరదాగా సాయంత్రాలు కూర్చోవటము, వాళ్ళతో ఉన్న ట్రావెలింగు, లేకపోతే వీళ్ళు ఎక్కువ అత్యుత్సాహం చూపించడము, లేకపోతే వేరే వేరే మార్గాలు చాలా ఉంటాయి. భజన అనుకోవచ్చు దాన్ని? అనొచ్చు డెఫినెట్గా. భజన చేశారు కాబట్టి బిజీ. అంటే నాకున్న డ్రాబ్యాక్, నాకు ఉన్న మైనస్ ఏంటంటే నాకు ఏదైనా పని ఇస్తే పర్ఫెక్ట్గా చేసి ఇవ్వడం ఒకటి తెలుసు తప్ప నాకు ఈ ల్యాబింగ్లు లేకపోతే ఇలా చేస్తే అలా చేస్తే ఇలా చేస్తే అనేది రియల్గా తెలియదు నాకు. ఆ టైంలో నాకు తెలియదు. అంటే ఇప్పుడు తెలుసా అంటే తెలుసు, ఇప్పుడు చేయలేము. చేస్తున్నారా ఇప్పుడు చేయలేం కదా అలా. అప్పుడు ఆ థాట్ ఉన్నంత మాత్రాన చేసే లక్షణం మనకు ఉండాలి కదా. ఇప్పుడు నా పాట నేను బాగా రాయగలనని నమ్మి నాకు ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ పాట ఇవ్వాలి తప్ప మనం దానికి ఏదో ల్యాబింగ్లు చేసేయడం అనేది బాగోదు, కరెక్ట్ కూడా కాదు. అలా కొన్ని పాటలు పోయిన రోజులు కూడా ఉంటాయి రియల్గా. మనం రాస్తూనే ఉంటాం, ఆ పాట ఇంకోళ్ళతో రాయిస్తారు, పాట రికార్డింగ్ అయిపోయింది. అవి కూడా జరిగాయి ఒకటి రెండు. సో అది ఇక్కడ క్రైటీరియా కాదు. ఏంటంటే జనరల్గా ఏంటంటే పాట వీళ్ళ ముగ్గురు చేతుల్లోనే ఉంటుంది. ఎవరు? డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా ఒక్కోసారి హీరో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. హీరో కూడా చెప్తారు ఒక్కోసారి. అంటే వాళ్ళు పెద్దగా తీసుకోరు కానీ బాగా రాయించండి అనే దాని మీద ఉంటుంది కానీ అంత డెఫినెట్గా నాకు పలానా రాయించండి అని అంత చెప్పరు. వీళ్ళు ముగ్గురే. కానీ ఈ ల్యాబింగ్స్ అప్పట్లో ఉండేవి కొంత. మరి ఇప్పుడు సంగతి నాకు తెలియదు. ఇప్పుడు నేను అయితే నాకున్న పరిచయాల మీద నన్ను ఇంకా ఆ టైప్ ఆఫ్ ఉండదు కదా. ఇప్పుడు కేఎస్ రామారావు గారు ఉన్నారు అనుకోండి, సాయిధర్మ తేజ్ సినిమా జరుగుతుంది, కరుణ గారు డైరెక్టరు, ఇంకా టెన్షనే ఉంటుంది అక్కడ. పిలిచారు, ఒక ట్యూన్ ఇచ్చారు, హ్యాపీగా రాసి పెట్టాను. అలా ఓకే. మీ ఛానల్లో మన మధ్యలో ట్రాఫిక్ చేంజ్ అయింది, ఛానల్ ఎంప్లాయీగా ఉన్నారు, సో అదంతా మనకు తెలుసు. ఓకే. మళ్ళీ మీరు ఎప్పుడు ఛానల్ని మానేయడం జరిగింది? మీరు మళ్ళీ కంబ్యాక్ అంటే ఇప్పుడు గ్యాప్ వచ్చింది మధ్యలో. మీరే అన్నారు కదా ఇందాక ఆ ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో నాకు కరెక్ట్ అనిపించలేదు ఇంకా. సో దాన్ని క్రైటీరియా తీసుకొని, బట్ ఆ వ్యక్తి వల్ల నేను తెలుగు టైపింగ్ ఒక్క రోజులో నేర్చుకున్నాను. మీకు ఎవరైనా చూసారా తెలుగు టైపింగ్ నేర్చుకున్న వ్యక్తిని? ఎవరినైనా సింగిల్ డే తెలుగు టైపింగ్ నేర్చుకున్న వ్యక్తి నేనే బహుశా. సో ఇన్స్టెంట్ రైటర్ కాస్త ఇన్స్టెంట్ కాపీ రైటర్ అయిపోయి తెలుగు టైప్ రైటర్. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అని ఎలా ఉంటాయో నేర్పు తమ్ముడు అని ఒక అబ్బాయిని అడిగాను పక్కన. తను చెప్పిన దాన్ని పట్టుకుని అలా కూర్చుని కొట్టి సాయంత్రానికి అలా టైప్ చేసి నాలుగు స్క్రిప్ట్లు పట్టుకెళ్ళి టేబుల్ పైన పెట్టాను. నేను ఎవరితో ఒకతో టైప్ చేస్తాను, సాయంత్రం మీరు వెళ్ళండి రవికిరణ్ గారు అనే వాయిస్ వినపడింది. లేదండి సార్, హార్డ్ కాపీ ఇది, సాఫ్ట్ కాపీ మీరు తీసుకోవచ్చు, మీకు ఆల్రెడీ పంపించాను, మెయిల్లో చెక్ చేసుకోండి అని చెప్పి ఇంకో విషయం కూడా చెప్పాను ఆయనకి. మీ వల్ల ఒక్క రోజులో తెలుగు టైపింగ్ నేర్చుకున్నాను, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే అని బయటకు వచ్చాను. ఆ తర్వాత తెలుసు కదా మిగతా విషయం అంతా, మీకు తెలిసిందే కదా, ఇంత చెప్పిందే కదా. వన్స్ ఇంకా అలా జరిగినప్పుడు మనం సర్వైవ్ కాలేములండి అలాంటి ప్లేసుల్లో. అంటే అన్ని చోట్ల ఇప్పుడు పాలిటిక్స్ అనేది పాలిటిక్స్లోనే ఉండవు, అది తెలిసింది ఆ రోజు నాకు. మీకు అర్థమైందా? పాలిటిక్స్లోనే పాలిటిక్స్ ఉండవు. పాలిటిక్స్ ఉండవు, ప్రతి రంగంలో ఉంటాయి. ప్రతి రంగంలోనూ పాలిటిక్స్ ఉంటాయి. అంటే మనం నేర్చుకోవాల్సింది ఎలా ఏంటంటే ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, అలాని మనం డిస్టర్బ్ అవ్వకూడదు. లైఫ్ ఇప్పుడు ఏదో వచ్చింది తమ్ముడు కట్ చేసి తప్పించుకుని వెళ్ళాలి తప్ప నేను ఇదే గోడ పక్కలు కొట్టుకుని వెళ్తానంటే మీనింగ్ ఏముంటుంది? అలాంటి మూర్ఖత్వం పనులు చేయకూడదు కదా. సో నేను దాన్ని అనుకుని డైవర్ట్ చేసుకుని ఎందుకు చక్కగా బుద్ధిగా బీటెక్ చదువుకున్నాం, మనకు ఉంది, ఇల్లు ఎక్కడ చేస్తే ఎవరు కాదంటారు. సో లైఫ్ ఎటైనా జర్నీ చేయొచ్చు కదా. ఇప్పుడు అది చేసి ఇది చేయకూడదని లేదు, ఇది చేసి అది చేయకూడదని లేదు, హ్యాపీగా సాగుతుంది ప్రయాణం. ఎప్పుడు పాట వచ్చినా రాస్తాను, ఇప్పుడు పాట వచ్చినా రాస్తాను, మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత పిలిచినా కూడా పాటిస్తే రాస్తాం కదా. ఓకే. సో ట్రావెలింగ్ మార్చుకున్నాను, జర్నీ చేస్తున్నాను, పాటకు దగ్గరగానే బతుకుతున్నాను. ఎప్పుడు ఏదో రూపంలో పాటకు దగ్గరగానే ఉన్నా. నా అన్న ప్రొడ్యూసర్లు నాకున్నారు, నా అన్న డైరెక్టర్లు నాకున్నారు, నా అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కొంతమంది నాకున్నారు. సో ఎక్కువ మంది లేకపోయినా లిమిటెడ్గా రాయగలుగుతున్నాను. సో అంటే కంపారిటివ్లీ అదర్ లిరికల్ రైటర్స్తో పోల్చుకుంటే మీరు ఎక్కడ బ్యాక్ ఉన్నారని చెప్పుకోవచ్చు? డెఫినెట్గా బ్యాక్గా ఉన్నాను, డెఫినెట్గా. నేను విద్యుత్ పరంగా అడగట్లేదు, అర్థమైంది. ఇప్పుడు టాలెంట్ పరంగా అడగట్లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పొజిషన్లో నేను తక్కువే రాస్తున్నాను. వర్క్ పరంగా అడుగుతున్నాను. అంటే నేను కొంచెం ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోవడం వల్ల అవకాశాలు, ఇప్పుడు కళామ తల్లి కింద మాట్లాడుకున్నాం కదా, మనం ఎక్కడెక్కడే ఉంటే అవకాశాలు ఉంటాయి, మనం కనిపించాలి. సో ఈ కనిపించాలి ప్రయాణంలో ఎలా ఉంటుందంటే మధ్యలో మన జీవితం ఒకటి ఉంటుంది, మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ జీవితం,
మనకు పుట్టినోళ్ళ జీవితం ఇలా ఉంటాయి ట్రావెలింగ్లో. సో ఫ్యామిలీ అనేదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దాన్ని కాదని నాకు ప్యాషన్ ఇది, నేను ఇలాగే పాటలు రాసుకుంటానంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, ఊహించలేము. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తే మళ్ళీ వేరేగా పోయిద్ది ట్రావెలింగ్. సో ఫ్యామిలీ మెయిన్ కాబట్టి నేను అటు వాళ్ళని చూసుకుంటూ పాటకి దూరంగా ఉండకూడదు, దగ్గరగా ఉండాలనే ప్రయత్నం చేస్తూనే అప్పుడప్పుడు రాస్తూ రచయితగా మెల్లగా బతికే ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నా. ఓకే అన్న, మరి చాలా బిజీగా ఉన్న టైంలో కాస్త గ్యాప్ వచ్చింది. గ్యాప్ కారణం చెప్పారు. సో మీకు ఆ భజన చేయడం ఇష్టం లేదు అన్నారు. నేనుగా ఉంటాను, నా పాట ఇష్టపడి నేను కావాలన్నప్పుడు తప్పకుండా రాసాను అంటున్నారు. మీరు మళ్ళీ ఈ కంబ్యాక్ రావడానికి మళ్ళీ ఎలా అయ్యారు? ఇప్పుడు ఈ పొజిషన్ ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి? అంటే ఎప్పుడు మొత్తం డౌన్ఫాల్కి వెళ్ళిపోకుండా కొంచెం డౌన్ అయినా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏదో ఒక పాట రాస్తూనే రచయితగా బతుకున్న ప్రయాణం చేస్తూనే ఉన్నా. ఓకే ఓకే. దీనిలో భాగంగా మధ్యలో ఏదో పాటలు వస్తానే ఉన్నాయి. సాయిధరంతో తేజ లవి రాసిన తర్వాత ఇస్సై అని డబ్బింగ్ మూవీకి దానికి రాశాను 5 సాంగ్స్, ఎస్జే సూర్య హీరో. దానికి అది రిలీజ్కి రెడీగా ఉంది ఇప్పుడు. ఓకే ఓకే. సో అదొక మంచి ఆఫరే నాకు డెఫినెట్గా. నేను డబ్బింగ్ పాటలు రాయను కాబట్టి ఇంకా మంచి ఆఫర్ కింద లెక్క నాకు. ఓకే. సో ఆ హీరోతో ర్యాప్ ఏర్పడింది. ఆయన త్వరలో ఇక్కడ తెలుగులో సినిమా చేయబోతున్నారు, దాంట్లో కూడా రాయబోతున్నాను. ఓ సూపర్, కన్ఫర్మ్ అది. ఓకే. సో అలా అనుకోండి. నెక్స్ట్ మిస్కిన్ డైరెక్షన్లో, డైరెక్టర్ మిస్కిన్ డైరెక్షన్లో పిశాచి 2 అనే సినిమా వస్తుంది. యా, ఆల్రెడీ పిశాచి ఉంది, ఆడియో రిలీజ్ అయింది. ఓకే. ఆడియో రిలీజ్ అయింది. 2 సాంగ్స్ రాశాను. ఓ సూపర్. సిద్ధి శ్రీరామ్ గారు ఒక పాట పాడితే, ఓకే, ప్రియాంక అని సూపర్ సింగర్స్ విన్నర్ తమిళ్ అమ్మాయి, ఆ అమ్మాయి ఫస్ట్ తెలుగు పాట పాడింది. అది నా పాట, 2 పాటలు. సో ప్రస్తుతం అది శశివదన్ అని ఒక సినిమా వస్తుంది తెలుగులోను, దాంట్లో ఒక పేతా సాంగ్ రాశాను. ఫాదర్కి కొడుకుకి ఉండే రిలేషన్ని కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేశాను. సో ఈ మూడు సినిమాలతోటి డెఫినెట్గా మళ్ళీ నాకు పూర్వ వైభవం అని చెప్పకపోయినా ఇంకా మంచి వైభవం వస్తుందని నమ్ముతున్నాను నేను డెఫినెట్గా. అంటే మీరుగానే ఉంటారు, మీరు మారు, మీరు ఏదైతే అనుకున్నారో అనుకూలంగా మీరు ఉండరు. లేదు అంటే మళ్ళీ వెళ్ళి మనం ఆ టైప్ ఆఫ్ ఇది లేదు. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ మారిపోయింది, మొత్తం మీడియా అంతా ఒక రకంగా ఉంది, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో మారుమూల పుట్టిన ఏదో మూలల్లో ఉన్న వాళ్ళే వెలుగులోకి వచ్చి ఫోకస్లోకి వస్తున్నారు. అందరూ ఎవరెవరో పాటలతో బయటకు వస్తున్నారు కదా. ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని ఛానల్స్లో ఎక్కడైనా ఎవరికైనా ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది. సో నాలాంటి ఇది ఉన్న వ్యక్తికి ఇప్పుడు నేను కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం కావట్లే. నన్ను ఇప్పుడు కొత్తగా పరిచయం చేసే పరిస్థితి కాదు, కానీ రాసిన పాటలే నాకు దారి చూపించే పరిస్థితి. సో నేను మళ్ళీ కలవడంలో తప్పులేదు, మళ్ళీ రాయడంలో తప్పులేదు. కాబట్టి ఉన్న పెద్దలందరికీ కనిపించాలంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్కరికి వెళ్ళి అందరికీ కనిపించలేను. సో ఏదో మీడియా సపోర్ట్ కావాలి. ఇప్పుడు సువర్ణ మీడియా మీ సపోర్ట్, డెఫినెట్గా నేను చాలామందికి రీచ్ అవుతాను. ఇప్పుడు అందులో ప్రొడ్యూసర్లు ఉండొచ్చు, డైరెక్టర్లు ఉండొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉండొచ్చు. సో ఈ తరహాలో కూడా వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే ఎలాంటి పాటనైనా అవలేలుగా రాయగలిగే వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళని కొంచెం ప్రోత్సహించడంలో ఏమాత్రం ఇది లేదు, తప్పు లేదు కదా. సో మీరు పెద్ద మనసు చేసుకున్నా నాలాంటి వెనకబడిన రచయితలు కొంచెం ముందు వరుసలో కూర్చునే అవకాశం దక్కుతుందని నా ప్రగాఢ విశ్వాసం. షూర్గా అన్న. ఇంకో విషయం అన్న, మీరు పాటలు రాసే టైంలో, మీరు బిజీగా ఉన్న టైంలో సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేదు, ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది అప్పుడు లేదు, మనకి ఇదంతా లేదు, అప్పుడు అంత లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు లేవు. కానీ మీరు అన్నట్లు ఇవాళ మనకి సోషల్ మీడియా కానీ కావచ్చు, లేదా ఓటీటీ ప్లాట్ఫామ్ విపరీతంగా ఉంది. సో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వర్క్ అయితే ఉంది. కాబట్టి మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా ఈజీ. మీరు ఏదైతే ఇందాక బాధపడ్డారో అనుకూలంగా ఉండాలి అనే పరిస్థితులు అయితే ఇప్పుడు లేదు. నాకు తెలిసినంత వరకు ఈ అనుకూలం అనేది పక్కన పెట్టేసి విషయం ఉందంటే వర్క్ ఉంటుంది. నేను ఆ ప్రయత్నంలోనే కలవాలనే ఉద్దేశంతోనే మొదలుపెట్టాను ఈ ప్రయాణాన్ని. ఇప్పుడు రాసిన సినిమాలు కూడా నాకు హెల్ప్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా నేను మళ్ళీ అందరు ప్రొడ్యూసర్లతో, అందరు డైరెక్టర్లతో, అందరు హీరోలతోటి పనిచేసే అవకాశాలు వస్తాయి. ఆ ట్రావెలింగ్లో అయితే ఉన్నాను ఇప్పుడు రియల్గా. నేను రాసిన పాటలైనా చెప్తాయి కదా తమ. ఇప్పుడు నేను వెళ్ళి నోటితో చెప్పుకునే పరిస్థితి కాకపోయినా, అందరినీ కలవలేకపోయినా కొంతమందిని కలవగలుగుతాను కదా. చనువుకున్న ప్రొడ్యూసర్లు ఉంటారు, ఒక కెఎస్ రామారావు గారు అనుకుందన్నమాట, కలవగలను కదా. అల్లు అరవింద్ గారు కలవగలను కదా. ఇలా దత్తు గారు, అశ్విని దత్తు గారిని కలవగలను. సో మెల్లగా ఇంటరాక్షన్ పెంచుకొని మళ్ళీ ఉన్నానని వచ్చాను. అంటే ఇప్పుడు రావాలని ఎందుకు ఇంత ఇదిగా ఉన్నానంటే ఇప్పుడు అవసరం, అంతే, రావాలి. ఎందుకంటే నాకు ఒక ఏజ్, నాకు ఒక ఇది ఉంది, రాసిన పాటలు చెప్తాయి. సో దానివల్ల ఇంకో మంచి పాటలు రాయొచ్చు కదా, ఇంకా స్కోప్ ఉంది కదా. సో ఇంకా పరిణితి చెందిన రచయితగా ఇంకా ముందుకొచ్చి మంచి భావాలతో ఉన్నాను.
ఇప్పుడు ఒక డిఫరెంట్ జోనర్లో ట్రావెల్ చేయాలనే ఫిక్స్డ్గా అనుకుని అడుగులేస్తున్న పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు. సో ఇంకా నాకు కావాల్సిందల్లా ఏంటంటే అందరి ఆదరణ, అభిమానం, అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడం. ఇవి జరిగితే నా జన్మ ధన్యం. కానీ అన్న ఇదేంటి మీరు పొలిటికల్గా కూడా కొన్ని సాంగ్స్ మన ఎలక్షన్స్ కొన్ని రాయడం జరిగింది, అవి కూడా సూపర్ హిట్ అయింది. సో సడన్గా ఈ చేంజ్ ఆయన కూడా విన్ అయ్యారు. అదే మీరు రాష్ట్రంలో విన్ అయ్యారు. నేను అవును, రియల్గా ఇదేలా మరి మళ్ళీ వాళ్ళు అంటే పాట అంటే రవికిరణ్ అన్న ఫీలింగ్లో ఉంటాను కాబట్టి ఎప్పటికీ ఎవరు అప్రోచ్ అయ్యారు డెఫినెట్గా రాసి నేను ఏ రకమైన పాటలైనా రాస్తా. సినిమా పాటనే కాదు, మీరు ఏ పాట అయినా రాయమంటే రాయగలుగుతాను. ఓకే, అంటే చాలా ఈజీ అనమాట నాకు. అంతే పాట రాయడం అన్నంత ఈజియెస్ట్ వర్క్ నాకు ఇంకోటి లేదు. యాజ్ ఏ బీటెక్ సివిల్ ఇంజనీర్గా నన్ను అడలు తీసుకున్నా కూడా అక్కడ వర్క్ ఏమైనా కొంచెం హార్డ్గా అనిపిస్తుందేమో, కానీ ఇది మాత్రం చాలా సులువుగా అనిపిస్తుంది. ఒకటేదో మంచి రైమింగ్తో పాట ఉంది మీరు ఈ మధ్య హిట్ అయింది ఆ సాంగ్ ఒకటి, ఆయన ఇదే పాట ఉంది ఒకసారి. కేపీ వివేకానంద విజయాలు నీకే వంద, ఎగిరేది ఎప్పుడు మనదే జెండా, కేసీఆర్ కేటీఆర్ అండా దండా అని రాశా. నిజంగా ఫస్ట్ నాకు చాలా నవ్వు వచ్చింది. అంటే చాలా అంటే బాగుంది, లిరిక్స్ చాలా బాగున్నాయి. కానీ అంటే ఇలా కూడా రాస్తారా, ఇలా కూడా రాస్తారా, పొలిటికల్ సాంగ్స్ కూడా ఇంత బాగుంది. సినిమా వేరే పార్టీకి రాయబోతున్నాను, పార్టీ పాట రాసిన తర్వాత మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తాం. ఓకే, ఏపీలో ఎలక్షన్స్ దగ్గరలో వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు అప్రోచ్ అయ్యారు. నాకు తెలిసి మీరు పర్టికులర్ ఒక పార్టీ అని కాదనుకుంటా, వాళ్ళు వచ్చినా రాస్తారు. అంటే పాటగా దగ్గర పడాలి తప్ప పార్టీ అనుకోలేం కదా. ఓకే, పాట అంతే. ఇప్పుడు సినిమాలో ఏ హీరో మీకు ఫాలోవర్ ఎవరంటే, ఫ్యాన్ ఎవరంటే ఏం చెప్తాం మనం? ఒక పేరు చెప్తే బాగుండదు కదా. సినిమాలో మనం ఇండస్ట్రీలో ఉన్నాం, ప్రతి హీరోతోనూ వర్క్ చేయాలనేది అనుకోవాలి, మిస్ అయిన వాళ్ళతో కనెక్టివిటీ తీసుకోవాలి, వాళ్ళకి పని చేయాలి. ఇప్పుడు నా అభిమాని హీరో అంటే కృష్ణ గారు అని చెప్తాను నేను. సూపర్ స్టార్ కృష్ణ గారు నా అభిమాని హీరో అప్పట్లో. మీన్స్ అంతే, ఇంకా అదే ఉంటుంది కదా. చిన్నప్పుడు మనకు తెలిసింది, చిన్నప్పుడు తెలుసు అదే ఇంకా అలా పేరు మెల్లగా ఇంకా అందరూ వచ్చారు. చిరంజీవి గారి తర్వాత ఇంకేం పోవు కదా, ఇంక పవన్ కళ్యాణ్ గారు ఇలా, ఒక పక్కన బాలయ్య బాబు, ఒక పక్కన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు అంటే ఇంకా అలా ట్రావెలింగ్ అందరూ నచ్చుతారు. ఈవెన్ ఇంక్లూడింగ్ ఎవరు ఉన్నా హీరోగా వచ్చారంటే బన్నీ. సినిమాలు చూస్తే ఆటోమేటిక్ పెరుగుతుంది కదా ఇష్టం. ఒక్కళ్ళకే అని ఉండలేము ఇండస్ట్రీలో. అయితే త్వరలో ఏపీ ఎలక్షన్స్ లో మీ పాటలు మీతోనే పోటీ పడతాయి. డెఫినెట్ గా ఒక పార్టీకి రాయాలా, ఈ పార్టీకి రాయాలా, పోటీ పడతా ఉంటారు. ఆయన ఇంకో పాట కూడా రాయించుకున్నారు నాతోటి. ఒక పాట రాశానా, 20 days టైం ఉంది, ఇప్పుడు మళ్ళీ పాట ఏంటి సార్ అంటే, లేదు బ్రదర్ మీరు రాసి పెట్టాలి నాకు అని అడిగారు. సరే నాకు మొహమాటం ఎక్కువ అదొకటి. సరే రాస్తాను సార్, తక్కువ టైం ఉంది కదా అని తీసుకుంటే ఈజీగా రాసి మళ్ళీ 3 daysలో మళ్ళీ సీడీ తెచ్చి ఇచ్చాం ఆయనకి. ఓకే, రియల్గా కుత్బుల్లాపూర్ బిడ్డ ఇది వివేకన్న అడ్డ, కలలు గన్న తెలంగాణ గడ్డ అని వేసే ఫ్లో. అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన విన్ అయిన తర్వాత మళ్ళీ కలిశాను, ఆయన హ్యాపీ. అన్న సూపర్, రవికిరణ్ అన్న ఎక్సలెంట్, చాలా థ్యాంక్స్ అన్న. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించారు. పాట గురించి కావచ్చు, మీ జర్నీ గురించి కావచ్చు, మీలో ఉన్న ఫైర్ గురించి కావచ్చు. సో టోటల్గా చాలా ఉపయోగపడుతుంది అప్కమింగ్ రైటర్స్కి కావచ్చు, కొత్త వారికి కానీ ఏదైనా కూడా ఉపయోగపడుతుంది. మీ జర్నీ ఒక ఇన్స్పిరేషన్ చాలామందికి. అండ్ అలాగే మీరు ఏదైతే కోరుకున్నారో, మీరు చాలా కష్టపడతారు, ఎవరికి అనుకూలం కాదు, పాటకు మాత్రం అనుకూలం, సినిమా కళామతల్లికి మాత్రం అనుకూలం ఏదైతే అంకితం అన్నారో అది ఖచ్చితంగా ఇంతకుముందు లేని అవకాశాలు ఈరోజు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల కావచ్చు, ఎక్కువ అంటే యంగ్ జనరేషన్స్ డైరెక్టర్స్ వస్తూ ఉన్నారు. ఇప్పుడు పరిధి మనకి పెరిగిందన్న, అవకాశాల పరిధి ఇప్పుడు పెరిగింది. సో కాబట్టి ఎవరు కూడా మనల్ని ఆపలేరు. సో కాబట్టి మనస్ఫూర్తిగా సోనా మీడి తరపున కావచ్చు, పర్సనల్గా మీ తమ్ముడు నా తరపున కావచ్చు అన్న, మీరు మళ్ళీ ఏదైతే మీరు జర్నీ స్టార్టింగ్ ఏదైతే మీరు హిట్స్ కొట్టారో, కమింగ్ ఫ్యూచర్లో కూడా మీరు మళ్ళీ అదే స్థాయికి వెళ్తారు. ఇక నుంచి మిమ్మల్ని ఎవరు ఆపలేరన్న. సో ఇదైతే మీకు థ్యాంక్ యూ తమ్ముడు, మీరు అలా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు అన్న.